దేవుని పిల్లలరా, దేవుడు కుమార్తెలను ఎందుకు ఇస్తున్నాడు అన్నది ఈరోజు మనం ఆలోచించబోయే సంగతి. సో దయచేసి అందరము దేవుడి వాక్యాన్ని, దేవుడి మాటలను మనసారా ఆలోచిస్తూ వినడానికి ప్రయత్నిద్దాం. విన్న ప్రతి మాట దేవుని మాట కనుక ఆ మాటల చొప్పున మనం ఆలోచించడానికి ప్రయత్నం చేద్దాం. కుమార్తెలు, కుమారులు, స్త్రీలు, పురుషులు, దేవుడు ప్రారంభంలో మనుషులను చేయాలి అని అనుకున్నప్పుడు స్త్రీగా పురుషునిగా నరులను చేశాడు. చేసిన దేవుడు ప్రారంభం నుండి కూడా పురుషునికి ఆధిక్యత ఇవ్వటం, స్త్రీని చిన్నచూపు చూడటం, ఇలాంటి వివక్ష బైబిల్లో దేవుడి పక్షాన మనకెక్కడ కనపడదు, దేవుళ్ళు మనకెక్కడ కనపడదు. కానీ ఈరోజు సమాజం ఎలా ఆలోచిస్తుంది అంటే, కుమారులు పుడితే ఆనందపడటం, కుమార్తెలు పుడితే బాధపడటం, కుమార్తెలను కన్న తల్లిదండ్రుల్లో చాలామందికి దేవుడు సరిగా అర్థం కాక చాలామంది ఏదో వెలితి, మాకేదో వెలితుంది, మాకేదో చిన్న ఏమంటే అన్సాటిస్ఫాక్షన్గా ఉన్నాం అన్నట్టుగా ఫీల్ అవటం నేను చాలామందిలో గమనించాను. అంటే కుమార్తెలు పుట్టడం వల్ల ఎక్కడో చిన్నపాటి అసంతృప్తి అనేది మనుషుల్లో గమనించాను. దేవుని పిల్లరా, జాగ్రత్తగా వాక్యంలోనికి వెళితే దేవుడు రాయించిన మాటలు చూస్తే మనకి చాలా ధైర్యం వస్తుంది. దేవుడు చెప్పిన మాటలను బట్టి మన జీవితాలలో కుమార్తెలను కన్నవారు, కన్న తల్లిదండ్రులు చాలా ఆనందపడతారు, చాలా సంతోషపడతారు. దేవుని పిల్లలరా, ఈరోజు సమాజంలో ఎక్కువగా మనకు వినబడే ఒక మాట, కొడుకు కావాలి, కుమారుడు కావాలి అని ఎందుకు ఎక్కువగా కోరుకుంటారంటే, కొడుకు పుడితేనట వంశాన్ని నిలబెడతాడట. ఇదేనా ఎక్కువగా అందరూ ఆలోచించేది? ఏమి నిలబడుద్ది? వంశం. వంశం నిలబడాలి కనుక కొడుకు ఉండాలి. వంశం నిలబడాలని చూసుకున్నారే తప్ప వ్యక్తిత్వం నిలబడాలి లేదా విలువలు నిలబడాలి అని ఎవరూ ఆలోచించరు. కేవలం ఇంటి పేరు నిలబడితే చాలు, ఇంటి పేరు అలా కొనసాగితే చాలు అని అనుకుంటారు. చాలామంది ఇంటి పేరు పిచ్చి. వంశం అంటే ఏంటో కాదు, ఇంటి పేరు. ఆ ఇంటి పేరే వంశం. ఏమంటే మూలాల్లోకి వెళ్ళి మనం ఆలోచిద్దాం. ఆదాం ఇంటి పేరు ఏంటో చెప్పండి, బాగా ఆలోచించి చెప్పండి. ఆదాముకి ఇంటి పేరు ఉందా? లేదు. కయ్యూనికి ఇంటి పేరు ఉందా? లేదు. హేబేలుకి ఇంటి పేరు ఉందా? లేదు. షేతుకి ఇంటి పేరు ఉందా? లేదు. మహలేలుకు ఉందా? లేదు. అసలు భూమి మీద పుట్టిన మనుషులకండి ఇంటి పేరు అని మనుషులు పెట్టుకున్నది, అది దేవుడు పెట్టింది మాత్రం కాదు. ఐడెంటిటీ అంటే గుర్తింపు కోసం వీళ్ళు పలానా వాళ్ళని పిల్లలు అని గుర్తుపట్టడానికి ఇంటి పేర్లు పెట్టుకున్నారు. ఏమన్నా మాట్లాడుతాను, మీరు గమనించారో లేదో, చాలామంది ఇంటి పేర్లు ఊరి పేర్లు ఉంటాయి. మీకు తెలుసో లేదో? తెలుసా మీకు? ఇంటి పేర్లు కాదు అవి, ఊర్ల పేర్లు అవి. అంటే ఆ ఊరిలో కాపురం ఉన్నాడు అతను, ఆ ఊరి గ్రామస్తుడు అని పెట్టడానికి పేరు, ఆయన పేరు ముందు ఆ ఊరు తగిలించారు. చివరికి అది ఎలా మారిపోయింది? ఇంటి పేరుగా మారిపోయింది.
మీకు తెలుసో లేదో, కొంతమంది ఇంటి పేర్లకి జంతువుల పేర్లు కూడా ఉంటాయి. ఉంటుందా? నక్కావారి పెళ్లి పిలుపు విన్నారా? అప్పుడు అది ఇంటి పేరా నక్క పేరా? పిల్లివారి పెండ్లి పిలుపు, పిల్లి నక్క ఏమండి. తర్వాత కోటిపల్లి, అది ఊరి పేరు. అది కోటిపల్లి అనేది ఊరి పేరు. ఇంటి పెట్టుకున్నారు. నేను చాలా రోజులండి మా ఇంటి పేరు ఉండేది సత్యవాడ అని ఉంటుంది. నాకు అర్థమయ్యేది కదా, ఇది ఎందుకు వచ్చిందిరా మాకని నెట్లో సెర్చ్ చేస్తే అది ఒక ఊరు ఉంది. అప్పుడు నాకు అర్థమైంది, ఆహా ఊరిని బట్టి పేరెట్టేశారా. ఇప్పుడు మీరు జాగ్రత్తగా మీరు లోతుగా ఆలోచించాలి. మా వంశాన్ని నిలబెడతాడు, మా వంశాన్ని నిలబెడతాడంటే ఇప్పుడు నక్కవారి వంశం అంటే నక్క నిలబెడతాడా? నాకు అర్థం అవట్లేదు. ఆలోచిద్దామండి, మెచ్యూర్డ్గా ఆలోచిద్దాం. నక్కావారి వంశం అండి. ఇప్పుడు ఇది ఏ వంశాన్ని నిలబెట్టాలి? నక్కన, పిల్ల, ఊర్న? చాలా మందిలో ఉన్న పిచ్చండి. కొడుకు పుడితే ఇంటి పేరు నిలబెట్టేస్తాడు. అసలు ఆ ఇంటి పేరు ఏంటో తెలుసా నీకు? బైబిల్లో ఉన్న మొట్టమొదటి మానవుడికి ఇంటి పేరు లేదన్న సంగతి తెలుసా నీకు? అసలు బాగా చదువుదాం బైబిల్. ఈరోజు ఆడపిల్లల్ని డిగ్రేడ్ చేయటం, ఆడపిల్లల్ని తక్కువగా చూడటం, వాళ్ళ పుట్టుకనే ఏమంటే చాలామంది ఏదో ఇబ్బందిగా ఫీల్ అయ్యే వాళ్ళు కూడా ఉన్నారండి. నాకు తెలిసిన ఒక ఆయన ఉన్నాడు, చాలాసార్లు చెప్పాను. మా ఆఫీస్లో ఫ్రెండ్, ఫస్ట్ ఆడపిల్ల, లేదు వంశోద్ధారకుడు కావాలి అన్నాడు. 2 ఆడపిల్ల, లేదు నాకు వంశం అన్నాడు. 3 ఆడపిల్ల, అంతే ఊరేసుకోవడానికి వెళ్ళిపోయాడు. ఇక నా వంశం నిలబట్టలేదు. ఇక ఆడపిల్ల ఏంటి ఇది? ఏమన్నా పెద్ద మొగలుడి వంశం ఇది? జీవితం చూస్తేనండి అంత కంపండి. ఆఫీసులో చేసేవన్నీ పాడు పనులు. నాకు తెలుసు పర్సనల్గా, ఆఫీసులో చేసేవన్నీ పాడు పనులే. ఆఫీసులో ఉన్న స్త్రీల పట్ల ఎంత దారుణంగా బిహేవ్ చేస్తాడంటే అంత దారుణంగా బిహేవ్ చేస్తాడు. వీడు వంశం నిలబడాలట. ఎందుకు? ఈ పాపాలు చేయడానికా? అంటే ఇంటి పేరు పిచ్చి పట్టి, వంశం పేరు పిచ్చి పట్టి మనుషులు ఆడపిల్లల్ని తక్కువగా చూడటం ప్రారంభించారు. స్త్రీ వస్తే మా వంశం పోద్దని. ఏమండి, వాక్యం తెలియని వాళ్ళు, దేవుడి జ్ఞానంలోకి రానివారు, దేవుడిని ఎరగిన వారు అలా ఆలోచించారంటే పర్లేదు. నాకు ఈ మధ్యకాలంలో ఒక సహోదరుడు పరిచయం అయ్యాడు. 4 ఆడపిల్లలట. 1, 2, 3, 4. నాకు అంటే పిల్లలంటే ఇష్టం మీద కన్నాడేమోనని, నాకు ఎక్కువ మంది పిల్లలు ఉన్న వాళ్ళంటే ఇష్టం స్వతహాగా. మాకు తెలియక అప్పుడు మా బుర్రలు పాడు చేసి ఇద్దరితోనే మేము ఆగిపోయాం. కానీ ఎక్కువ మంది పిల్లలు ఉంటే ఎక్కువగా దేవుడికి ఉపయోగపడతారు. మన పిల్లలు అయితే మన దేవుళ్ళలో ఉంటాం కనుక మన వెనకాల వాళ్ళు దేవుళ్ళలో ఉంటారు, ఎక్కువగా దేవుడికి ఉపయోగపడతారు. 4 పిల్లలు కనేసరికి నాకు ఆనందం వచ్చి దగ్గర పట్టుకొని, తమ్ముడు సూపర్ తమ్ముడు, నువ్వు నిజంగా 4 పిల్లలు కన్నావు అంటే, ఏమోనన్నా ఇంకొకటి పుడతాడేమో నేను ఎదురు చూస్తున్నాను అన్నాడు. ఫీజు ఎగిరిపోయింది నాకు. ఇంకొకడు అంటే, ఇంతకీ 4 పిల్లల్ని కన్నది ఎవడి కోసం? పురుషుడట, మగపిల్లడి కోసం అట. మరి ఆడపిల్లలు పిల్లలు కాదా? ఆడపిల్లలు పిల్లలు కాదా? ఇంట్లో చెల్లి ఉండాలి, ఇంట్లో తల్లి ఉండాలి, అక్క ఉండాలి. వాళ్ళ లేకపోతే మనకి జీవనం లేదు, ముందుకు సాగదు కుటుంబం. వాళ్ళ లేకపోతే తిండి లేదు, దిక్కు లేదు. కానీ ఆడపిల్లలని చూడటంలో మాత్రం చిన్న చూపండి. ఇప్పుడు బైబిల్లో మీకు భలే చెప్తాను. బైబిల్లో ప్రారంభం నుంచండి, ప్రారంభపు మానవుడు ఎవరు చెప్పండి భూమి మీద? ఆదాము కూతుర్లను కన్నాడు. తెలుసా మీకు? ఒకవేళ దేవుడికి మగపిల్లలే ఇష్టమై ఉండి మగపిల్లలే వంశోద్ధారకులు అనుకుంటే ఎవడు అందరికీ మగపిల్లలే ఇచ్చేవాడు దేవుడు. కానీ బైబిల్లో మొట్టమొదటి మనిషి ఆదాము కొడుకుల్ని కన్నాడు, కూతుర్ని కూడా కన్నాడు. మొదట మీరు బైబిల్లో మాట చూడాలి, తెలియని వాళ్ళు ఉంటారు కదా. 5వ అధ్యాయంలో ఆదాము గురించి రాయబడిన మాట మీరు రాసుకోండి. 4వ వచనంలో, ఆదికాండం 5వ అధ్యాయము 4వ వచనం చూడండి. షేతును కనిన తర్వాత ఆదాము బ్రతికిన దినములు 800 సంవత్సరాలు. అతడు కుమారులను కుమార్తెలను కనెను. మొట్టమొదటి మానవుడైన ఆదాముకి కొడుకులు ఉన్నారు, కూతుర్లు ఉన్నారు. కుమార్తెలను కూడా ఇచ్చాడు ఆదాముకి. ఇప్పుడు నేను చెప్తాను, అసలు మీకు బొరపాడైపోతే. ఆదాము తర్వాత పిల్లడు ఎవరు అంటే కయ్యను చచ్చిపోయాడు. మీకు తెలియదు కదా. ఆదాము మొదట కన్న కొడుకు కయ్యను దేశదిమ్మరైపోయాడు. వాడు అలా పోయాడు. ఒక కొడుకు చచ్చిపోయాడు. ఎవరు? హేబేలు చచ్చిపోయాడు.
తర్వాత ఏమంటే చాలా రోజులకి కన్న కొడుకులు ఇద్దరిని పోగొట్టుకుంటే చాలా రోజులకి దేవుడు షేతునిచ్చాడు. బాగా వినండి, షేతునిచ్చాడు కదా. షేతుకు కూడా దేవుడు అండి కొడుకులని కూతుర్ని కూడా ఇచ్చాడు. మీరు ఈ లిస్ట్ అంతా రాసుకోండి, ఇంటికి వెళ్తారు చదువుకోండి. ఎందుకంటే అవన్నీ చదివించాలంటే టైం అయిపోద్ది. మీరు నోట్స్లో ఏమని రాసుకుంటారంటే షేతు కొడుకులు ఉన్నారు, కూతుర్లు ఉన్నారు. ఆదికాండం 5వ అధ్యాయం 6వ వచనం. ఓకేనా? ఆదికాండం 5వ అధ్యాయం 6వ వచనంలో షేతుకు దేవుడు కొడుకుల్ని ఇచ్చాడు, కుమార్తెలను కూడా ఇచ్చాడు. షేతు తర్వాత షేతు కన్నది ఎవరినంటే ఎనోషుని కన్నాడు. ఎనోషుకు కూడా సేమ్ కొడుకు కూతురు. ఎనోషుకు కూడా సేమ్ కొడుకు కూతురు. ఆదికాండం 5వ అధ్యాయం 10వ వచనం. ఇప్పుడు ఎనోషు కేయినాను కన్నాడు. కేయినాను కూడా సేమ్ కొడుకు కూతురు. కొడుకుల్ని కుమార్తెలను చూసారా? మీరు ఇప్పుడు లిస్ట్ అంతా ఎక్కడి నుంచి రాసుకోవాలంటే ఆదాము, షేతు, ఎనోషు, కేయినాను, మహలేలు, యెరోదు, హనోకు, మెత్షెల, లెమెకు, తర్వాత నోవహు. ఆ తర్వాత ఏమొచ్చింది? నోవహు తర్వాత జలప్రళయం. ఈ ముందున్న పిల్లలు జాగ్రత్తగా వినండి, ఈ ముందున్న మనుషులందరికీ కూడానండి దేవుడు కుమార్తెలను ఇచ్చుకుంటూ వచ్చాడు. ఒక్క నోవహుకు తప్ప. ఒక్క నోవహుకు మాత్రమే 3 కొడుకులు. మిగతా వాళ్ళందరికీ కొడుకు కూతురు సమానంగా. బైబిల్లో అయితే ఒక ఆయన ఉంటాడండి, 30 మంది కొడుకుల్ని 30 మంది కూతుర్ని కన్నాడు. సమానం, ఈక్వల్. కొడుకులు ఎంతమంది ఉండాలో కుమార్తెలు కూడా నాకు అంతే మంది ఉండాలి. అంటే ప్రారంభం నుంచి ఇప్పుడు ఈ వీళ్ళ చరిత్రలన్నీ మీకు ఎందుకు చెప్పానంటే ఆదికాండం 5వ అధ్యాయం 10వ వచనం, 5వ అధ్యాయం 13వ వచనం, 5వ అధ్యాయం 16వ వచనం, 5వ అధ్యాయం 19వ వచనం, 5వ అధ్యాయం 22వ వచనం, 5వ అధ్యాయం 26వ వచనం, 5వ అధ్యాయం 30వ వచనం. ఈ వచనాలన్నింటిలోనే ఏముంటుందంటే ఆ రోజు దేవుడు పుట్టిస్తున్న మనుషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ గర్భాల నుండి దేవుడు సేమ్ ఈక్వల్గా కుమారులను కుమార్తెలను ఈక్వల్గా పుట్టించుకుంటూ వచ్చాడు. జాగ్రత్తగా వినాలి. టైటిల్ ఏమనేసాం? దేవుడు కుమార్తెలను ఎందుకు ఇస్తున్నాడు? ప్రారంభం నుంచి దేవుడు ఎందుకు ఇచ్చాడు కుమార్తెలను? ప్రారంభం నుంచి ఎందుకు ఇచ్చాడు? ఎందుకు ఇస్తున్నాడు కుమార్తెలను? ఇది మనం ఆలోచించాలి. బైబిల్ ప్రకారం బైబిల్లో మీరు ఎప్పుడైనా బైబిల్ చదువుతున్నప్పుడు చాలామందికి ఒక డౌట్. ఈ మధ్యకాలంలో ఎక్కడో విన్నాను నేను, జూమ్లో ఎవరో ప్రశ్న అడిగినప్పుడు విన్నట్టుగా గుర్తు నాకు. ఆదామం చేశాడు కదా దేవుడు. ఆదామం చేసిన తర్వాత ఆదాముకు సాటి అయిన సహకారిగా ఎవరిని చేశాడు? హవ్వమ్మని చేశాడు, కుమార్తెని చేశాడు, స్త్రీని చేశాడు కదా. ఇప్పుడు ఆదాము పని చేస్తున్నాడు కనుక సాటి అయిన సహకారిగా ఎవరినిచ్చారు? అవ్వమ్మనిచ్చాడు కదా. నాకు భలే ప్రశ్న వేశారు ఎవరో, మరి పని అంతా అయిపోయింది కదా, అయిపోయినాక పెళ్ళయింది కదా అన్నారు. నిజమా? జంతువులకి పేర్లు పెట్టడం అనే పని ఇచ్చాడు. ఎవరికి? ఆదాముకి. అక్కడ జూమ్లో నేను ఆ రోజు వస్తే ఎవరో ప్రశ్న వేశారు. లక్ష్మక్క అడిగిందట. వెరీ గుడ్, మంచి ప్రశ్న అది. జాగ్రత్తగా వినండి. ఆదాము జంతువులకి పేర్లు పెడుతున్నాడు కదా, పేర్లు పెట్టుకుంటూ అలసిపోతున్నాడు, పనిలో ఉన్నాడు కదా. ఇప్పుడు కుమార్తె స్త్రీ పురుషుడికి సాటి అయిన సహకారి అంటే మరి పనికి సహకారిగా ఇచ్చాడు కదా. అప్పటికి పని అయిపోయింది కదా. ఏ పని అయింది? అన్ని పనులు అయిపోలేదు. జంతువులకి పేర్లు పెట్టే పని ఒక్కటే అయింది. ఇంకేం పని ఉంది? ఏదైనా తోటని మొత్తాన్ని ఆ వ్యవసాయం ఎవరు చేయాల? ఒకడు చేస్తాడా వ్యవసాయం? మీరు బాగా ఆలోచించండి. పొలంలోకి పురుషుడిని ఒక్కడిని పంపిస్తే బొవ్వ ఎవరు పెట్టాలా? అతనికి కనీసం అలసట వస్తే నీళ్ళు ఎవరు పట్టుకెళ్ళాలి? వ్యవసాయం చేయాలి, సేద్యపరచాలి. దేన్ని? ఏదైనా తోటను సేద్యపరచాలి. వ్యవసాయం పని ఉంది. అలాగే అసలు భూమి మీద మనుషుల పట్ల దేవుడికున్న ప్రణాళిక ఏంటి? ఫస్ట్ ప్రణాళిక ఏంటి? వారిని దీవించాడు. ఏమని దీవించాడు? మీరు భూమిని నిండించి, మీరు ఫలించి, విస్తరించిపోయి ఆ భూమి అంతా మీరు ఏం చేయాలి? నిండిపోవాలి. ఆ భూమి అంతా కూడా మీ పిల్లలతో నిండిపోవాలి. ఆ పని జరగాలంటే ఇప్పుడు ఆదాముకు తోడుగా ఎవరు ఉండాలి? హవ్వ ఉండాలి. ఓకేనా?
అక్కడ జంతువులకు పేర్లు పెట్టే పని ఒకటే అయింది, ఇంకా చాలా పనులు ఉన్నాయి. కుమార్తె పట్ల దేవుడికి చాలా ఉద్దేశాలు ఉన్నాయి. ఇంకా భర్త చేస్తున్న పనికి, దేవుడి పనికి సహకారిగా ఉండాలి, భర్త పనికి తోడుగా ఉండాలి. అలాగే భర్తతో కలిసి భూమంతా నిండించడానికి దేవుడికి పిల్లలను కనాలి. ఈ పనులన్నీ జరగాలి అంటే ఆదాముకు తోడుగా ఎవరు ఉండాలి? హవ్వ ఉండాలి. చాలా పని ఉంది, అప్పటితో అయిపోయిన పని కాదు అది. ఇలా మీరు బాగా ఆలోచిస్తే ప్రారంభపు కుమార్తె హవ్వ పట్ల దేవుడికి ఉన్న ప్రణాళిక అది. వెరీ గుడ్. ఇప్పుడు చాలామంది సొసైటీలో ఇందా చెప్పాను కదా, పేరు లేదా మా లెగసీ, మా కుటుంబం, ఇది నెక్స్ట్ కొనసాగాలి అంటే మాకు పురుషుడే, కుమారుడే ఉండాలి అని చాలామంది అనుకుంటారు. నిజంగా నాకు బైబిల్ చదువుతున్నప్పుడు అనిపించిందండి, ఇలాంటి ఆలోచనలు కలిగిన వాళ్ళు వస్తారేమోనని బైబిల్లో ఒక కుటుంబాన్ని పెట్టాడండి. ఆ కుటుంబంలో ఆయనకి 5 పిల్లలు, 5 ఆడపిల్లలే, మగపిల్లలు లేరు. 5 ఆడపిల్లలే కన్నాడు. కన్ని తర్వాత ఈ చరిత్ర ఎప్పటిదంటే ఇశ్రాయేలు కాలంలో జరుగుతుంది. మగపిల్లలు లేరండి, ఆడపిల్లలే ఉన్నారు. మగపిల్లలు పుట్టకుండా ఆడపిల్లలే ఉన్నప్పుడు సహజంగా లోకం ఏమని ఆలోచిస్తుందంటే, ఇంకా మగపిల్లలు లేరు కనుక ఇతని తండ్రి యొక్క ఆస్తి, తండ్రి యొక్క పేరు, తండ్రి యొక్క ఇవన్నీ పోతాయి అని అనుకుంటారు. కానీ ఆడపిల్లల ద్వారా కూడా దాన్ని నిలబెడతానన్నాడు దేవుడు. జాగ్రత్తగా వినాలి, జాగ్రత్తగా వినాలి, జాగ్రత్తగా ఆలోచించాలి నేను చెప్పేది. దేవుడు ప్రారంభంలో ఇశ్రాయేల్ని లెక్కలు పెట్టమన్నాడు. ఇశ్రాయేల్ని లెక్కలు పెట్టమన్నాడు. నా పిల్లలు ఎంతమంది ఉన్నారో లెక్క పెట్టినాయన అన్నాడు. ఆ లెక్క పెడుతున్నప్పుడు అండి జనసంఖ్య రాస్తున్నప్పుడు ప్రతి కుటుంబం దగ్గరికి వెళ్ళి మీకు ఎంతమంది కుమారులు, మీకు ఎంతమంది కుమార్తెలు, మన దగ్గరికి వస్తారు కదా ఎలక్షన్ టైంలో జనాభా లెక్కలు రాసుకోవడానికి. అలాగ ఒకప్పుడు ఇశ్రాయేల్కి జనాభా లెక్కలు జరిగాయి. సంఖ్యాకాండం మీరు తీయండి ఒకసారి, 26వ అధ్యాయం 2వ వచనంలో జనాభా లెక్కలు జరుగుతున్నాయి ఇశ్రాయేల్కి. సంఖ్యాకాండం 26వ అధ్యాయం 2వ వచనం చూడండి. ఇవి ఇశ్రాయేలు యొక్క సర్వ సమాజములోను 20 ఏండ్లు మొదలుకొని పైప్రాయము కలిగి ఇశ్రాయేలులో సేనగా బయలు వెళ్ళు వారందరినీ సంఖ్యను వారి వారి పితరుల యొక్క కుటుంబములను బట్టి వ్రాయించండి. పితరుల కుటుంబం, తండ్రిని బట్టి లెక్కలు వేయండి. వాళ్ళ మూల పితరుడు తండ్రి ఎవరో ముందు రాయండి, అతని పిల్లలు ఎవరో మొత్తం లెక్కలు రాసుకురండి. దేవుడు చెప్పాడు ఇది. దేవుడు చెప్పినప్పుడు అండి లెక్కలు రాస్తున్నారండి, లెక్కలు రాయడం ప్రారంభించారు. ఇదే 26వ అధ్యాయంలో సెలోపెహేతు అని ఉంటాడండి ఒక అతను, సెలోపహాదు అని ఉంటాడు. అతనికి కొడుకులు లేరు, అందరూ కూతురులే. 33వ వచనం చదవండి, అక్కడే 33వ వచనం జాగ్రత్త చదవండి. 33వ వచనం సంఖ్యాకాండం 26వ అధ్యాయము 33వ వచనం చూడండి. హేబెరు కుమారుడైన సెలోపహేదుకు కుమార్తెలే కానీ కుమారులు పుట్టలేదు. అండర్లైన్ చేయండి, కుమార్తెలే కానీ ఎవరు పుట్టలేదట? కుమారులు పుట్టలేదు. ఇప్పుడు ఇతను ఏమనాలి? దేవుడు నాకు అన్యాయం చేశాడు అనాలా? మీరు బాగా ఆలోచించండి. దేవుడు నాకు ఇతను ఎంత మంచోడు అంటే కుమార్తెలను కూడా ఎంతమందిని కన్నాడు తెలుసా? ఒకళ్ళని కాదు, ఇద్దరిని కాదండి. తర్వాత పేర్లు చెప్తాడు చూడండి. సెలోపహేదు కుమార్తెల పేరులు మహల, నోయ, హొగ్లా, మిల్కా, తీర్సా. వీళ్ళు 5 పిల్లలండి. ఇప్పుడు ఈ 5 కూడా ఆడపిల్లలే, కుమార్తెలే. ఇతను ఎంత మంచోడు చూసారా? 5 ఆడపిల్లల్ని కన్ను పెంచాడండి, 5 పెంచాడు. నిజంగా కుమార్తెలే కానీ కుమారులు లేరు. అసలు ఆడపిల్లలు తప్ప మగపిల్లలు లేని కుటుంబం ఇది. జాగ్రత్తగా వినండి. ఇప్పుడు చాలామంది ఏం ఆలోచిస్తారంటే, కుమార్తెలు ఉన్నారంటే తదుపరి మాకేముండదు, మా పేరు ఉండదు, మా పేరు కొట్టివేయబడుతుంది. నేను మాట్లాడుతాను, కొడుకు ఒక్కడే పేరు నిలబెడతాడా? కూతురు నిలబెడతా? మా నాన్నని చెప్పుకోడా? మా నాన్నని కూతురు చెప్పుకోదండి?
డాక్టర్ ఆఫ్ అని రాస్తే ఏమంటే మా తండ్రి పేరు ఇదే అని కూతురు చెప్పదా ఎక్కడ? అంటే వంశం కానీ పేరు కానీ ప్రజల మధ్యలో నిలబడాలని చూశారు తప్ప అసలు పేరు ఎవరి దగ్గర నిలబడాలి చెప్పండి? మనిషి పేరు ఎవరి దగ్గర నిలబడాలి? దేవుని దగ్గర నిలబడాలి నీ పేరు. దేవుని ఎదుట నిలబడాలి నీ కుటుంబం. దేవునికి నచ్చాలి నీ కుటుంబం. దేవుడు మెచ్చుకోవాలి మీ జీవితాన్ని. దేవుడు ఏమంటే గొప్పగా చెప్పాలి మీ ఫ్యామిలీ గురించి, మీ కుటుంబం గురించి. ఇప్పుడు మన ఫ్యామిలీ గురించో మన కుటుంబం గురించో దేవుడు గొప్పగా చెప్పాలి అంటే దేనిని బట్టి కౌంట్ వేస్తాడు? ఆడపిల్లల బట్ట, మగపిల్లలను బట్ట, లేదంటే వాళ్ళ బ్రతుకులను బట్ట? మీరు ఆలోచించండి. దేన్ని బట్టి కౌంటు? అంతే కదండి. వీళ్ళు మంచోళ్ళు, వీళ్ళు చెడ్డోళ్ళు అని దేవుడు పురుషులందరూ మంచోళ్ళు, స్త్రీలందరూ చెడ్డోళ్ళు అంటాడా? అంటే కదండి. వాళ్ళు బ్రతుకుతున్న బ్రతుకును బట్టి, వాళ్ళ జీవన విధానాన్ని బట్టి, వాళ్ళ ఆలోచనలను బట్టి, ఏమంటే ఒక రకంగా ప్రాక్టికల్గా మనం ఆలోచించాలంటే ఇప్పుడున్న సమాజంలో ఆడపిల్ల కుదురుగా ఉంటుందా, మగపిల్లడు కుదురుగా ఉంటాడు చెప్పండి? ఇంటి పట్టు నుండి కుదురుగా ఉండే పిల్ల ఏ పిల్ల? ఆడపిల్ల. వీడు లోకంలోకి వెళ్ళి ఆ డిప్ప కటింగ్లు వేయించుకుని, ఆ చిరిగిపోయిన జీన్ ప్యాంట్లు వేయించుకుని వీడిని భరించగలమా మనం? అంటే కుటుంబానికి తలవంపులు తెచ్చేది, కుటుంబాన్ని సర్వనాశనం చేసేది ఇదే పోతు. కానీ అందరికీ పోతులే కావాలి. మా కుటుంబాన్ని నాశనం చేయాలి, మా కుటుంబ పరువు తీయాలి, నా వ్యక్తిత్వాన్ని సమాజంలో పాడు చేయాలి. ఆడపిల్ల చక్కగా భద్రంగా ఉంటుంది, ఇంట్లో అమ్మ చోటున ఉంటుంది, చెప్పింది ఉంటుంది, ఏమంటే లోబడి ఉంటుంది. ఆడపిల్ల ఎంత బాగుంటారు. కానీ నా పరువును నాశనం చేసినా పర్వాలేదు, నాకు మాత్రం ఎవడు కావాలి? ఊరు మీద పడి తిరిగి నా పరువు అంతా తీయలాడు. ఇంట్లో ఉండే ఆడపిల్ల నాకెందుకు? మా నాన్న మా అమ్మ అని జీవితకాలం గుండెల్లో పెట్టుకొని ప్రేమించే ఆ ఆడబిడ్డ మాకెందుకు? మా పరువును తీసినా పర్వాలేదు, మాకు ఎవడు కావాలి? వంశోద్ధారకుడు వచ్చి ఈ మొఘలుల వంశాన్ని మళ్ళీ 10 తరాలు నిలబెట్టాలి. ఇదే కదండి కోరుకుంటున్నారు ఈరోజు. దేవుని పిల్లరా, మళ్ళా చెప్తున్నాను, స్త్రీయా పురుషుడా భేదాలు నీకు, దేవుడికి మాత్రం నీ బ్రతికి ఎలా ఉంది, నీ జీవితం ఎలా ఉంది, నీ ఆలోచనలు ఎలా ఉన్నాయి, దాన్ని బట్టి గొప్పవాడు చెడ్డవాడు అన్న కాల్కులేషన్స్ వేస్తాడు తప్ప స్త్రీ పురుషుల భేదం మనుషులకు ఉంటుంది తప్ప దేవుడికి మాత్రం ఈ భేదం ఉండదు. ఇప్పుడు ఇతను ఏమంటే మనం బాగా ఆలోచిద్దాం. సొసైటీ ఇప్పుడు నేను చెప్తున్న అంశాలు జాగ్రత్తగా ఆలోచించాలి. ఇప్పుడు ఇతనికి 5 ఆడపిల్లలే. ఇప్పుడు కొద్ది ముందుకెళ్ళేసరికి జనాభా లెక్కలైపోయిన తర్వాత కొద్ది ముందుకెళ్ళేసరికి అండి ఆస్తి పంపకాలు మొదలుపెట్టారు. ఏ ఆస్తి? ఇప్పుడు ఇశ్రాయేల్ దేశం అంతా కూడా కనాను దేశానికి వెళ్ళిపోయారు కదా, పాలు తేనెలు ప్రవహించే దేశానికి. వెళ్ళిన తర్వాత దేవుడు ఏం చెప్పాడంటే, మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత మీ మీ గోత్రాల చొప్పున భూభాగాలు పంచుకోండి, ఆస్తులు పంచుకోండి. ఎక్కువ మంది ఉంటే ఎక్కువ ఆస్తి పంచండి, తక్కువ మంది ఉంటే తక్కువ ఆస్తి పంచండి. నేను ఇస్తున్న దేశం ఏదైతే ఉందో పాలు తేనెలు ప్రవహించే దేశము, ఆ దేశంలో ఉన్న భూభాగాలు పంచండి అన్న ఒక ఆజ్ఞ దేవుడిచ్చాడు. దేవుడిచ్చేసరికి అండి మరి ఇప్పుడు ఆస్తి పంపకాలు అనేసరికి ముందుకు ఎవరు వస్తారు చెప్పండి? కుమారులు వస్తారు. ఎవరెవరు కుమారులు ఉన్నారో వాళ్ళందరికీ ఆస్తులు పంచుకుంటే వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు వీళ్ళ నాన్న చచ్చిపోయాడు. ఎవరు? ఈ 5 కుమార్తెలు ఉన్నారని చెప్పాను కదా, అతని పేరు గుర్తుపెట్టుకోండి, సెలోపెహాదు అని ఉంది. సెలోపెహాదు. ఈ సెలోపెహాదు అన్న అతను తండ్రి చచ్చిపోయాడు, కొడుకులు లేరు. ఇప్పుడు మరి అతని పేరిట ఆస్తి వస్తుంది కదా, ఆస్తి ఎవరికి పంచాలి? ఇప్పుడు కొడుకులకు పంచాలి, కొడుకులు లేరు. అప్పుడు కుమార్తెలు వెళ్ళారు మోషే గారి దగ్గరికి. అయ్యా, మా నాన్న మమ్మల్ని కన్నాడు, మేము కుమార్తెలు, మా కుటుంబంలో కొడుకు లేడు, మాకు అన్నలు కానీ తమ్ముళ్ళు కానీ లేరు, ఆస్తి పంపకాలు పంచుతున్నారు కదా, మాకు కూడా పంచండి అని అడిగారండి. ఫస్ట్ టైం హిస్టరీలో, ఫస్ట్ టైము. నిజంగానండి, బైబిల్ ఎంత అడ్వాన్స్డ్ బుక్కో మీకు అర్థం కావాలి అంటే, మన భారతదేశంలో కొన్ని 100 సంవత్సరాల క్రితం వరకు స్త్రీకి ఆస్తి హక్కు లేదు. మీకు తెలుసో లేదో? ఆడపిల్లలకు ఆస్తి హక్కు లేదు, మొన్న కల్పించారు ఈ ప్రభుత్వాలు. కానీ దేవుడు ఎప్పుడండి మోషే గారి కాలంలో, మోషే గారికి ఏం అర్థం అవ్వలేదు. అదేంటి పురుషులు ఉంటే ఆస్తి పంచుతాం కదా, స్త్రీలకు ఆస్తి పంపకాలు ఏంటి? మీరు అడుగుతున్నారు, బాగానే ఉందమ్మా, నాకేం తెలియదు, నేను ఎవరిని అడగాలి ఇప్పుడు వెళ్ళి? మోషే గారు ఏది చేయడు, స్వతహాగా సొంత నిర్ణయాలు తీసుకోడు. నేను దేవుణ్ణి అడిగి చెప్తానన్నాడు. దేవుణ్ణి అడిగి చెప్తానన్నప్పుడు ఎవడు మోషేతో దేవుడు పలికిన మాట ఉంటుందండి. నిజంగా ఆడపిల్లల్ని కన్న తల్లిదండ్రులందరూ మురిసిపోయే మాట అండి అది.
ఏమన్నాడు తెలుసండి దేవుడు? ఒకసారి ఈ పక్క అధ్యాయానికి వెళ్దాం. 27వ అధ్యాయం 4వ వచనం చదవండి మొదట ఒకసారి. 4వ వచనం అండి, 27వ అధ్యాయము 4వ వచనం చూడండి. అతనికి కుమారులు కలగలేదు, అతనికి కుమారులు లేనంత మాత్రము చేత మా తండ్రి పేరు అతని వంశములో నుండి మాసిపోనేలా. అండర్లైన్ చేయండి. ఏమంటున్నాడు? కుమారులు లేనంత మాత్రాన వంశాన్ని ఎలా తీసేస్తారు? మా తండ్రి పేరు ఎలా పోగొట్టేస్తారు? అతని వంశము పోనేలా మేము నిలబెడతామని ముందుకు వచ్చారు. ఎవరు? కుమార్తెలు. కుమారులు లేకపోతే ఏమైంది? మాకివ్వండి ఆ భాగం, మాకివ్వండి ఆ స్వాస్యం, మాకివ్వండి ఆయన పేరు, ఆ లెగసీని మేము కంటిన్యూ చేస్తాం. ఇప్పుడు చూడండి తర్వాత మాట ఎంత బాగుంటుందంటే, ఏమంటున్నాడు? మా తండ్రి సహోదరులతో పాటు స్వాస్థ్యమును మాకు దయచేయమనిరి. మా తండ్రి సహోదరులతో పాటు అంటే తండ్రి సహోదరులు అంటే ఎవరు? వీళ్ళకి పెదనాన్నలు చిన్నాన్నలు ఉంటారు కదా, బాబాయిలు పెదనాన్నలు ఉంటారు కదా. ఇప్పుడు నాన్న ఆస్తిని ఏమంటే తండ్రి ఆస్తిని మరి కొడుకులు అందరూ పంచుకుంటారు కదా. ఇప్పుడు ఇతనికి ఒక పాలు వస్తుంది కదా, ఇతని తండ్రికి అందరికీ పంచుతున్నారు. మరి మాకు ఎవరా? మా తండ్రి సహోదరులకి చక్కగా మీరు పంచారు కదా, మాకెందుకు పంచరు, మాకెందుకు ఇవ్వరు అని అడిగారు. అప్పుడు మోషే గారు చూడండి ఏమంటున్నాడు? అప్పుడు మోషే వారి కొరకు యెహోవా సన్నిధిని మనవి చేయగా, యెహోవా మోషేకి ఇలాగ సెలవిచ్చెను, సెలోపహాదు కుమారులు చెప్పినది, కుమార్తెలు చెప్పినది యుక్తము. ఇది అండర్లైన్ చేయండి. దేవుడు ఏమంటున్నాడు మోషేతో? నానా, ఆ ఆడబిడ్డలు చెప్పింది యుక్తము, సరైందే, రైటే. వాళ్ళు అడుగుతున్నది కొడుకేనేటి వంశాన్ని నిలబెట్టేది, కూతుర్లు కూడా నిలబెడతారు, వాళ్ళు అడుగుతున్నది కరెక్టే అన్నాడు. ఎంతమంది చూసారు ఈ మాట? వారు అడుగుతున్నది యుక్తము, నిశ్చయముగా వారి తండ్రి సహోదరుడితో పాటు స్వాస్యమును వారి ఆధీనము చేసి వారి తండ్రి స్వాస్యమును వారికి చెంద చేయవలెను. మరియు నీవు ఇశ్రాయేలుతో ఇట్లు చెప్పవలెను, ఒకడు కుమారుడు లేక మృతి పొందిన ఎడల మీరు వాని భూస్వాస్యమును వాని కుమార్తెలకు చెంది చేయవలెను. కన్ఫర్మ్ రూల్ చేస్తాడు. చూసారా? ఇప్పటి నుంచి ఈ పిల్లల విషయంలోనే కాదు, ఏ కుటుంబంలో ఇది జరిగినా సరే, కొడుకు లేడు అనుకోండి, ఆస్తి అంతా ఎవరికి ఇమ్మంటున్నాడు? కుమార్తెలకు. ఇప్పుడు చెప్పండి, కొడుకుని కూతుర్ని సమానం చేశాడా దేవుడు? చేశాడా? ఎంత బాగుంది చూసారా? వాళ్ళేటి వంశాన్ని నిలబెడితే వీళ్ళని వంశాన్ని నిలబెడతారు, వీళ్ళకి కూడా ఆస్తి ఇచ్చేయండి, వీళ్ళని కూడా సమానంగా నిలబెట్టండి. స్త్రీ పురుష భేదాన్ని దేవుడు చూపించటం లేదు. చూడండి, చూపించాడా? చూపించలేదు. అంటే దేవుడు అని ఆయనకి పక్షపాతం ఉండదు. మళ్ళీ చెప్తున్నాను, దేవుడు అని ఆయనకి తన పర పక్షపాతాలు ఉండవు. ఎవడి నిజాలు మాట్లాడుకుంటారండి. అందరిలో కాదు, నేను కొందరిలో చూశానండి. కొందరిలో ఇది గమనించాను నేను. వాళ్ళ గర్భాన్ని పుట్టిన పిల్లల్ని సమానంగా చూడరండి చాలామంది తల్లిదండ్రులు. నేను అందరూ అంటం లేదు, కొందరిలో ఖచ్చితంగా చూశాను ఇది. నేను ఒకరు నొక్కులాగా చూడటం నా కళ్ళారు చూశానండి. పక్షపాతం అది. ఇది ఇలాగ ఉన్నారనిపించింది నాకు. ఇలా ఉండకూడదు కదా, తప్పు కదా. వాళ్ళ గర్భం నుంచి వచ్చిన వాళ్ళే కదా ఇద్దరు కూతురులైనా సమానంగా చూడరు, ఇద్దరు కొడుకులైనా సమానంగా చూడరు, కొడుకు కూతురైనా సమానంగా చూడరు. చాలా మందిలో చూశానండి పక్షపాతం. కొన్ని కుటుంబాల్లో కూతుర్ని ప్రేమిస్తారండి, కొడుకుని పట్టించుకోరండి. కూతురు బిడ్డలు ఉంటారు చూసారు, మనవల్ని వాళ్ళని సంకరేసుకుని తిరుగుతూ ఉంటారు, కొడుకు బిడ్డలను అసలు పలకరించరు. చాలామంది కుటుంబాల్లో చూశాను నేను. కొన్ని కుటుంబాల్లో కొడుకు పిల్లల్ని ప్రేమిస్తారు, కూతురు పిల్లల్ని అసలు పట్టించుకోరు. మనిషి పక్షపాతం చూపిస్తాడు. ఇష్టంగా ఉంటే ఏమంటే ప్రేమగా ఉంటే వాళ్ళ వైపు మొగ్గేస్తాడు, ఇంకొకరు రోడ్డు మీద వదిలేస్తాడు. నాకు చిన్నోడు అంటే ఇష్టం అండి, పెద్దోడు అంటే ఇష్టం ఉండదండి. దేవుడు ఏమైనా అలా కనపడుతున్నాడు మనకి? ఎంత మంచోడండి దేవుడు. అదేంటైనా మోషే కుమార్తెలకు ఆస్తి పంచమన్నప్పుడు ఇచ్చేయాలి కదా, వాళ్ళు అడుగుతున్నది యుక్తం, సరైంది కదా, కొడుకు కూతురు నాకు సమానమే కదా, వాళ్ళు ఆస్తి అడుగుతున్నప్పుడు ఇచ్చేనైనా భూభాగం పంచే అన్నాడు. ఎంత మంచోడండి దేవుడు. ఎంత ప్రేమండి స్త్రీల పట్ల దేవుడికి. పక్షపాతం. ఎవడు బైబిల్ అండి, నిజంగా బైబిల్ను సొసైటీలోనికి తీసుకుని వెళితే సొసైటీలో ఉన్న ఈ అసమానతలు, సొసైటీలో ఉన్న ఈ భయంకరమైన ఆలోచనలన్నీ పోతాయి. ఒరే దేవుడు ఇలా ఉండమన్నాడు, దేవుడు ఇలాగా ఇద్దరిని సమానంగా చూడమన్నాడు. సమానత్వం మనుషుల్లో లేదు. ఎవడు ప్రేమ చూపించే విషయంలో సమానంగా చూడరు. ఇప్పుడు మనుషులు వాళ్ళ గర్భాన్ని పుట్టిన ఇద్దరు పిల్లల్ని సమానంగా చూడలేనప్పుడు
బయట పక్కోళ్ళ పిల్లల్ని కనీసం ప్రేమిస్తారంటారా మీరు చెప్పండి? ప్రేమ ఉంటుందా? అంత పక్షపాతి మనిషి, అంత స్వార్థపరుడు మనిషి. ఇక్కడ దేవుడి లక్షణాలు, దేవుడి స్వభావాలు మీరు చూస్తే నాకు ఇద్దరు సమానమే, వాళ్ళిద్దరికి నువ్వు సమానంగా ఏం పంచాలి? ఆస్తిని పంచాలి. వాళ్ళు కూడా వాళ్ళ తండ్రి యొక్క గోత్రాన్ని, వంశాన్ని నిలబెడతారు అన్నాడు. అంటే వంశాన్ని నిలబెట్టేది పురుషులు మాత్రమే కాదు, ఎవరు కూడా నిలబెడతారు? స్త్రీలు, కుమార్తెలను కూడా మీ వంశాన్ని నిలబెడతారు, మీ పేరు నిలబెడతారు, మీ ఖ్యాతిని నిలబెడతారు. మీది మంచి బ్రతుకైతే, మీది మంచి జీవితం అయితే. మనదే చెడ్డ బ్రతుకు అనుకోండి, ఇక నిలబెట్టడానికి ఏముంటుంది చెప్పండి? తలుపులు వేసుకుని లోపల దాక్కోవడం తప్ప నా గురించి ఎవరికి చెప్పకమ్మా. మీరు ఏమంటే మనం లోతుగా ఆలోచిద్దాం. తల్లిదండ్రులు ఖ్యాతి, కీర్తి నిలబెట్టడానికి కొడుకు పుట్టాలంటే నువ్వేదో కీర్తి సంపాదించాలి కదా. ఏముంది చెప్పుకోవడానికి? ఏమి నిలబెట్టేస్తారు? తర్వాత వచ్చి వంశోద్ధారకుడు ఏమి నిలబెట్టేస్తాడు? మా నాన్న పని చేశాడు దేవుడి కోసం చెప్పుకోవడానికి ఏమైనా ఉంటుందా? మా నాన్న ఇలా బ్రతికాడని చెప్పుకోవడానికి ఏమైనా ఉంటుందా? మా అమ్మ నాన్నలు ఇలా గొప్పగా ఉన్నారు దేవుళ్ళు అని నీ తర్వాత ఆ దేవుడి కొరకు బ్రతికిన భక్తిని కానీ, ఆ విశ్వాసాన్ని కానీ, ఆ పనిని కానీ కొనసాగించడానికి ఏమంటే తల్లిదండ్రులుగా మీరు ఏమైనా వాళ్ళ ముందు దేవుడి పక్షాన్ని వీరోచితమైన కార్యక్రమాలన్నీ పెట్టి, ఇదిగో మేము ఇలా బతుకుతున్నాం, మీరు ఎందుకు బ్రతకరో, తర్వాత మీరు కూడా ఇలాగే బ్రతకాలి అని వాళ్ళ ముందు ఏమన్నా దేవుడికి సంబంధించినవి పెట్టి చచ్చిపోతారంటే అదేముండదు. కేవలం మనుషులందరికీ ఒకటే పిచ్చండి, మా ఇంటి పేరు, మా ఇంటి పేరు. ఏం పేర్లు అవి? ఏం పేర్లు అవి? జాన్సన్ అని చెప్పాడండి, ఆదాముకి ఇంటి పేరు లేదు నాయనా, మనకు కూడా ఏమి ఉండకూడదు, ఇంటి పేరు ఉండదు. ఏం పెట్టుకోవాలి? రాజులైన యాజక సమూహం, మనం అందరం కింగ్స్, నా పేరు లేపేసి కింగ్ అన్నాడు. తర్వాత నెమ్మదిగా నేను లేపేశాను, నేను తీసానండి. అమ్మ ఎస్కి ఒక నమస్కారం, నా పేరు ముందు ఎస్ తీసాను. వద్దది, దేవుడు వద్దన్నది, దేవుడు బైబిల్లో పెట్టండి, మనుషులు పెట్టింది మనకెందుకు, తీసాను అంతే, తీసేయండి. చాలామందికి అర్థం కాకండి, ఈ కింగ్ శ్రీని అని వేస్తే ఇదేంటి ఇలాగ వేసుకున్నాడు, గొప్ప చేసుకుంటున్నాడు, ఈ యూనివర్సిటీ వాళ్ళు అంతా పొగుడుకుంటారు. ఒరే బాబు, అది బైబిల్లో ఉంది, నువ్వు కూడా కింగే అన్నాను ఒకడిని. కాకపోతే రాజులా ఫీల్ అవ్వకపోతే మరి ఏం చేస్తాం మనం? అది నీ ప్రాబ్లం కదా. రాజులా ఫీల్ అవ్వట్లేదు అనుకోండి, ప్రాబ్లం ఎవరిది? రాజుది. మనం ఏం చేస్తాము? మీకు అర్థమైంది నేను చెప్పింది? నువ్వు కింగ్లా ఫీల్ అవ్వాలి, నువ్వు అవ్వట్లేదు, నేను ఫీల్ అవుతున్నాను, అంతే. తేడా ఏముంది? ఇప్పుడు పోలీస్ అధికారి అండి, ఎలాగుండాలి పోలీసు? నేను పోలీసు నాడు దొంగడు ముందు బాబా అన్నాడు అనుకోండి, దొంగడు దగ్గర ఈడేం పోలీసువే, డ్రెస్కి క్యారెక్టర్కి అసలు సెట్ అవ్వలేదు. క్రైస్తవుడు కింగ్ అంతే, లోకాన్ని జయించినవాడు, లోకానికి జ్ఞానం నేర్పేవాడు. రాత్రి ప్రసంగం చెప్పారండి లైవ్లో, మీరు ఎంతమంది విన్నారో. లోకం ఎరుగని క్షేమ సాధనలని ముందెప్పుడు సంఘానికి చెప్తాను నేను, కొత్త పట్టం, తర్వాత బయట చెప్తాను. వాళ్ళు చెప్పిన తర్వాత అండి, అసలు లోకం ఎరగని క్షేమ సాధనాలు ఇవి, లోకానికి క్రైస్తవుడే చెప్పాలి, లోకం దగ్గర నుంచి క్రైస్తవుడు నేర్చుకునేది ఏముండదు, లోకానికి రాజు క్రైస్తవుడే చెప్పాను. అక్కడ చాలామంది వచ్చి అనిజనులు విని, ఏమంటే బైబిల్లో ఇంత మంచి మాటలు ఉంటాయా, బైబిల్లో ఇలాంటివి ఉంటాయా, భలే చెప్పారండి ప్రసంగం అయినా. చూసారా? ఇప్పుడు క్రైస్తవుడు బైబిల్ని బాగా పఠించి మాట్లాడితే లోకం నివ్విరిపోద్ది, ఆశ్చర్యపోద్ది, అంత మంచి మాటలు ఉంటాయి బైబిల్లో. సో లోకానికి నీతి న్యాయాలు నేర్పించేవాడు, లోకాన్ని సన్మార్గంలో పెట్టేవాడు రాజే కదా, రాజే. కనుక దేవుని పిల్లలారా, కుమారుడు కుమార్తె ఈ భేదాలు మనుషులకు ఉన్నాయి తప్ప దేవుడికి లేవు. బైబిల్లో ఒక మాట మీకు చూపిస్తాను. బైబిల్లో దేవుడు అన్నాడు, మీరు వివాహాలు చేసుకోండి అని చెప్పాడు. వివాహాలు చేసుకున్న తర్వాత ఏమండి, చాలామంది ముసలోళ్ళు కొడుకు పెళ్లి చేసిన తర్వాత, బాబు నాకు ఎప్పుడు కంటావు, నాకు వారసుడిని అంటారు. విన్నారా? ఎవరిని కనాలట అడా, వాళ్ళు ఎవరిని కనాలో ఈడే డిసైడ్ చేసేస్తాడు ముసలైన. నాకు ఎప్పుడు ఇచ్చేస్తావు వారసుడిని అంటాడు. వారసుడిని అంటాడు తప్ప వారసురాలను ఇవ్వాలని అడుగుతారండి ఎవరైనా? అడుగుతారా? కానీ దేవుడు వివాహం చేసుకున్న వాళ్ళతో ఏం చెప్పాడు తెలుసా బైబిల్లో? ఇర్మియా గ్రంథం తీయండి, బైబిల్లో ఇర్మియా గ్రంథం తీయండి, 29వ అధ్యాయం. బైబిల్ చూడాలి అందరూ. ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయం, ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయము 6వ వచనం చూడండి. ఇదిగో మీరు పెండ్లిళ్ళు చేసుకొని ఎవరెవరిని కనాలట? మీరు పెళ్లి చేసుకోండి, నా వంశాన్ని నిలబెట్టడానికి కుమారులు కనండి అన్నాడు దేవుడు. ఎంత మంచోడండి దేవుడు. ప్రారంభం నుంచి ఆదామవ్వలకి నేను కొడుకుల్ని కూతుర్లు ఇచ్చాను ఆయన, షేతుకి కొడుకుల్ని కూతుర్లు ఇచ్చాను ఆయన, మహలేలకి కొడుకుల్ని కూతుర్లు ఇచ్చాను ఆయన, కేయినాలకి కొడుకుల్ని కూతుర్లు ఇచ్చాను ఆయన. మీరు కూడా వివాహాలు చేసుకుని, ఎంతమంది చెప్తున్నాడు చూసారా, మీరు కూడా వివాహాలు చేసుకుని కుమారులను కుమార్తెలను
కనండి, కనండి. ఎవరిని కూడా కనమంటున్నాడు దేవుడు? కుమార్తెలను కనండి, కనండి. ఆడబిడ్డలను కనండి. ఆడబిడ్డలు అవసరం సొసైటీకి. ఆడబిడ్డలు నాకు అవసరం. ఆడబిడ్డలు ఏమండి ఈ ప్రపంచం ముందుకు కొనసాగడానికి వాళ్ళు అవసరం. మీరు కుమారులను కుమార్తెలను కనండి. ఎంత బాగుంది దేవుడు. మనిషి అయితే ఏమంటాడు? మనవణ్ణి కను, వంశోద్ధారకుడిని కను అంటాడు వీడు. దేవుడు ఏమంటున్నాడు? నన్ను పెళ్లి చేసుకున్నారా, కుమారులను కుమార్తెలను కనండి. ఎంత మంచి దీవెనండి ఇది, ఎంత మంచి ఆశీర్వాదం చూసారా దేవుడిది. ఈక్వాలిటీ. కొడుకుల్ని కనండి, కుమార్తెలను కనండి. ఏమండి ఇప్పుడు ప్రపంచంలో మాకు ఆడపిల్లొద్దు 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 అని అందరూ ఆడపిల్లలను ఆపేయటం వలన పరిస్థితి ఎలా మారిందంటే, భవిష్యత్తులోనట పెళ్లి కొడుకులకి పెళ్లి కూతుర్లు ఉండరట. మొన్న న్యూస్ చదివి షాక్ అయిపోయాను నేను. భవిష్యత్తులోనంటే పెళ్లి కూతుర్లు ఉండరట, అమ్మాయిలు ఉండరట. అందరూ మగవాళ్ళు అయిపోతే ఇక పెళ్ళిళ్ళు ఎక్కడ జరుగుతాయండి? పెళ్ళిళ్ళు ఎక్కడ జరుగుతాయి చెప్పండి? అందుకే అనిపిస్తుంది దేవుడు కోరుండి కొంతమందికి, బాబు నువ్వు మంచోడురా, నువ్వే ఆడపిల్లలను పెంచుతావురా, నువ్వు మంచోడురా, ఏమనుకోరా అని నాకు అనిపిస్తుందండి. ఆడపిల్లలకి కల తండ్రులను చూస్తే పాపం వీళ్ళు మంచోళ్ళేమో, అందుకే వీళ్ళకి ఇద్దరిని ఎవరినిచ్చాడు? నిజంగా ఆలోచించండి. మంచోళ్ళు అండి, నిజంగా చెప్తున్నాను. ఆడపిల్లల్ని కన్న తల్లిదండ్రులు అందరూ మంచోళ్ళు. ఏమంటే చాలామంది ఏమనుకుంటారంటే, ఒక పిల్లడు ఇటు ఒక పిల్లడు అటు, ఒక మగ పిల్లడు ఉండాలి, ఒక ఆడపిల్ల ఉండాలి. ముందు ఆడపిల్ల పుట్టేసినోడు పరిస్థితి ఉంటుందండి. సెకండ్ ప్రెగ్నెన్సీతో ఉందనుకోండి వాళ్ళ ఆవిడ, ముందు ఆడపిల్ల పుట్టేసింది, నిజంగానండి బీపీ టాబ్లెట్లు మింగుతూ ఉంటాడు. ఏం జరుగుతుందో మగోడు వచ్చాడంటే పర్లేదు, అమ్మయ్య కోరిక తీరిపోయింది. పొరపాటున ఆడపిల్ల పుడితే డెలివరీ అయ్యే వరకు ఉంటుందండి టెన్షను. ఆ డెలివరీ అయ్యే రోజు తిరుగుతాడండి బయట హాస్పిటల్ ముందు, ఆ గేటు ముందు వార్త కోసం. ఏటో వార్త చూసారా? ఆడపిల్లలు వద్దా? ఇంకోసారి ఆడపిల్ల పుట్టయితే వద్దు. అలాంటి వాళ్ళు మంచోళ్ళు కాదు దేవుడికి. ఆడపిల్లలను కూడా పెంచుతారా నా కోసం? ఆడపిల్లలను కూడా స్వీకరిస్తారా? మీరు మంచోళ్ళు అయినా ఆడపిల్లల్ని పెంచండి నా కోసం. ఆడపిల్లల్ని కన్న వాళ్ళు ఉన్నారు, బైబిల్లో చూపిస్తాను. ఆడపిల్లల్ని కానీ గొప్పగా పెంచిన వాళ్ళు ఉన్నారు. ఆడపిల్లలు దేవుని వరమని భావించిన వాళ్ళు ఉన్నారు. ఆడపిల్లల్ని సైతము దేవుడి కొరకు ఒక వీర నారీమణులాగా నిలబెట్టిన వాళ్ళు ఉన్నారు బైబిల్లో. ఎందుకంటే దేవుడు కుమార్తెలు ఇచ్చేదండి, కొడుకులతో పాటు కుమార్తెలు ఇచ్చేది. వాళ్ళు యవ్వనంలోనికి రావాలి. జాగ్రత్తగా వినండి. పురుషుడు యవ్వనంలోనికి రావాలి, అలాగే కుమార్తె కూడా యవ్వనంలోనికి రావాలి. వచ్చి వారి యొక్క యవ్వన బలాన్ని ఇరువురు నా పని కోసం, నా వాక్యం కోసం, నా సేవ కోసం, వాళ్ళలో వచ్చిన ఆ మార్పులు, శరీరంలో వచ్చిన ఆ మార్పుల బలం, శక్తి, ఆలోచన, వివేచన అవన్నీ కూడా ఇటు కుమారుడు కానీ ఇటు కుమార్తె కానీ ఇద్దరూ నా కోసం వాడాలి అన్నది బైబిల్లో దేవుడి యొక్క ఆలోచన. కీర్తన గ్రంథం చూద్దాం. 144 కీర్తన తీయండి బైబిల్లో. 144 కీర్తన 12 వచనం చదువుదామే. అందరు తీయండి. ఇది కీర్తన గ్రంథం 144 కీర్తన చూద్దాం. మా కుమారులట ఏమంటే వాళ్ళ యవ్వన కాలంలో ఎలా ఉన్నారట? మా కుమారులు తమ యవ్వన కాలమందు ఎదిగిన మొక్కల వలె ఉన్నారు. అంటే కుమారుడు యవ్వనంలోనికి వస్తేనట దేవుడికి ఎలా కనబడుతున్నాడట? ఎదిగిన మొక్క. జాగ్రత్తగా వినండి. ఎదిగిన పిల్లలు, యవ్వనంలోనికి వచ్చిన స్త్రీ కానీ పురుషుడు కానీ దేవుడు అంటున్నాడు వాళ్ళు ఎదిగిన మొక్క అన్నాడు. ఎదిగిన మొక్క అంటే అర్థం ఏంటి? ఎదిగిన మొక్క అంటే ఆడపిల్లలు పూల మొక్కలేసి ఎదురు చూస్తూ ఉంటారు. దేనికోసం? ఎదగాలి. ఎదిగితే రోజు పువ్వు కాస్తుంది, అంతే కదండి. పూల మొక్కలు వేసిన వాళ్ళు ఆలోచన ఇదే కదా, ఎదగాలి. ఆ మొక్కల నుండి ఏం కావాలి? పువ్వులు కావాలి. ఎదిగిన మొక్క పువ్వులు కాయకపోతే ఎలాగుంటుంది చెప్పండి? ఎదిగింది, నీళ్ళేశారు, ఎరువేశారు, మొక్కను పాతారు, కాపాడారు, దాన్ని ప్రతిరోజు గమనించుకున్నారు ఏమీ తినేయకుండా. ఎదిగిన తర్వాత ఎదిగిన మొక్కకి ఫలాలు రావట్లేదు, ఎదిగిన మొక్క నుండి పువ్వులు రావట్లేదు, లేదా ఫలాలు రావట్లేదు. మనిషి ఏం చేస్తాడు? బాధపడతాడు, ప్రయత్నం చేస్తాడు. ఆ ఎదిగిన మొక్క నుండి ఫలాలు రానప్పుడు కొద్ది రోజులకి ఆ మొక్కను ఏం చేస్తాడు? తీసేస్తాడు. మానవులు అంతా చేసేది ఇదే కదండి. యేసు చెప్పాడు ఉపమానంగా ఈ మాట, ఫలింపని ప్రతి చెట్టు నరకవేయబడి ఎక్కడ పడాలన్నాడు? అగ్నిలో.
ఆ అగ్నిలోనికి పడవేయడానికి ఆ చెట్టు కట గొడ్డలు ఎక్కడి నుంచానని చెప్పాడు తెలుసా? చెట్ల వేరున ఉంచబడి ఉన్నది అన్నాడు. ఎందుకంటే ఆ చెట్టు భూ ఫలాన్ని అంతా పాడు చేసేస్తుంది, భూమిలో ఉన్న సత్తువునంతా తినేస్తుంది. అలాగే ఈరోజు భూమి మీద ఉన్న మనిషి దేవుడు వలన పుట్టాడు. తల్లి గర్భంలో ఈ దేహాన్ని కట్టింది దేవుడు. ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత ఈ సమస్త మానవాళి బ్రతకాలి అని గాలి, నీరు, ఏమండి పైన ఉన్న ఆకాశము, పంచభూతాలు, అగ్ని, వీటన్నిటిని కలిగించి వీటన్నిటిని మనుషులకు అందిస్తున్నది దేవుడు. ఈ సృష్టిని నడిపించడానికి దేవుడు కష్టపడుతున్నాడు. అలా దేవుడి కష్టాన్ని అనుభవిస్తున్న మనిషి దేవుడి కొరకు ఉపయోగపడినప్పుడు నరుడిని ఏం చేయాలి చెప్పండి? నువ్వు ఎదిగావు కానీ నీ నుండి నాకేం రావట్లేదు, ఫలాలు రావట్లేదు. ఏమండి నిజంగా దేవుడు కష్టం అండి ఎవరికి తెలియదండి. మీకు లోతుగా ఆలోచించండి, ఆ విషయం చెప్తాను ఈరోజు. మనిషి బ్రతకాలంటారండి ఈ బాడీకి చాలా రకాల విటమిన్స్ కావాలి. మీకు అర్థం కావాలంటే ఐరన్ కావాలి, బాడీకి కావాలా? అందరికీ తెలుసండి బాడీకి ఏం కావాలి? ఐరన్ కావాలి. ఇప్పుడు బాడీకి ఐరన్ కావాలి కదండి, ఇనప మొక్క తిను, ఐరన్ వస్తుందా? పేగులు గుల్లిపోయి చేస్తామా? మీరు తెలుగుగా ఆలోచించండి. నాకు ఐరన్ కావాలి, ఐరన్ కావాలని ఇనప మొక్కలు భోజనం చేస్తానా? చేయను. మరి ఇప్పుడు ఐరన్ దేంట్లో పెట్టాడు దేవుడు? ఒరే బాబు నీ బాడీకి ఐరన్ కొంచెం ఇనప మొక్కలు తినరా అంటే తింటావా నువ్వు? నేను తింటాను, నేను అసలు తినండి. దేవుడు ఎలా ఆలోచించాడంటే వీడు బాడీకి ఐరన్ అవసరం, వీడేమో ఇనప మొక్కలు తినడని ఐరన్ పట్టుకెళ్ళి గోంగూరలో పెట్టాడు. ఒరే గోంగూర నీకు ఇష్టమే కదా, ఆ గోంగూర ఏమంటే చికెన్ గోంగూర వేస్తే అలా ఉంటుంది, లొట్టలు వేసుకుని కేజీలు లేపేస్తాడు. అమ్మ కొడుకు ఐరన్ తిన్నాడు. సరే దేవుడు మైండ్ సెట్ చెప్తున్నాడు మీకు. ఎంత కష్టపడుతున్నాడు అంటేనండి మనిషి కోసం దేవుడు. వీడికి కావలసినవన్నీ కావాలి, వీడు డైరెక్ట్గా తినమంటే తినడు. ఐరన్ ఒక దాంట్లో, జింక్ ఒక దాంట్లో, ఏ విటమిన్ ఒక దాంట్లో, బి విటమిన్ ఒక దాంట్లో, నిమ్మకాయల్లో సి విటమిన్ పెట్టి ఇవన్నీ నీకు అవసరం అని పళ్ళల్లో పెట్టి పళ్ళు తినరా అన్నాడు. డైరెక్ట్గా తినమంటే ఏం తింటాం చెప్పండి మనం? మీకు మనకు లోపలికి కావలసిన దేన్నైనా డైరెక్ట్గా తినమంటే తింటామా? తినం కదండి. మరలా దానికోసం ఒక ఫ్రూట్ డిజైన్ చేశాడు. ఎంత మంచోడండి దేవుడు. ఎవరికి అర్థమయ్యాడు దేవుడు కష్టం? ఎవరికి అర్థమైంది చెప్పండి? అంటే పిల్లల కోసం ఎంత లోతుగా ఆలోచించాడు చూసారా దేవుడు. మరి నీ కోసం ఒక మంచి ఫలాన్ని తయారు చేసి చెట్టును కళ్ళ ముందు పెట్టి అది తినరా, అందులో నుంచి విటమిన్స్ వస్తాయి, అవన్నీ తిను, బలవంతుడు అవ్వు. ఆ ఎదిగిన నువ్వు, ఆ బలవంతుడమైన నువ్వు ఆ బలాన్ని తిరిగి మరలా నా కోసం వాడు. ఎవరు వాడతారండి? మీరు ఆలోచించారు నేను చెప్పింది. దేవుడు మనిషి కోసం ఎంత బాగా ఆలోచిస్తున్నాడు, ఎంత బాగా కష్టపడుతున్నాడు. కానీ మనిషి ఎదుగుతాడు, యవనంలోనికి వస్తాడు. యవనంలోనికి వచ్చిన తర్వాత మనిషి ఆలోచనలు మారతాయి. ఎలా మారతాయి చెప్పండి? అప్పటి వరకు నాన్న హీరో అనుకుంటాడు. ఇది కాస్త బలం రాగానే, మీసం కొంచెం ఇలాగ మీసాలు మొలవగానే, గడ్డం అలా రాగానే, హే నానా నీకేం తెలీదు అంటాడు. అంటే వస్తున్న యవ్వన బలాన్ని వీడు మిస్యూజ్ చేస్తున్నాడు తల్లిదండ్రుల మీద తిరగబడ్డానికి, తల్లిదండ్రుల మీద గొడవకి వెళ్ళిపోవడానికి. నిన్నండి సభ అయిపోయిన తర్వాత ఇద్దరు వచ్చారండి నా దగ్గరికి, తల్లులు. అయ్యా మా కోసం ప్రార్థన చేయండి అన్నారు. ఏమమ్మా ఇబ్బంది అంటే అయ్యగారిని ఇద్దరిని తీసుకొచ్చారండి. వాడు ఎంత ఉన్నాడంటే, ఇప్పుడు మన దగ్గర అలాగా ఇప్పుడు జాయ్గాడు ఉన్నాడు కదండి, మన జాయ్గాడు మీద కొంచెం ఉన్నాడండి అంతే. కాకపోతే వీడు సన్నగా ఉన్నాడు, వాడు లావుగా ఉన్నాడు. వాడు 24 గంటలు సెల్ ఫోన్లో గేమ్స్ ఆడతాడట. ఫోన్ లాక్కుంటానట వాళ్ళ అమ్మ మీద పళ్ళు కరిచేసి కొట్టేయడానికి వెళ్ళిపోతున్నాడట. ఇంతే ఉన్నాడు. ఆడు కొంచెం లావుగా ఉండేసరికంటే ఆ బలాన్ని ఇవి తట్టుకోలేకపోతుంది. ఎవరు? వాళ్ళ అమ్మ. ఈ జాయిగాడు ఏదో దెబ్బేస్తాం, వాడు మరి దుడ్డు ముక్కలాగా ఉన్నాడు. నా ఫోన్ లాక్కుంటామని పొలుగురుకుంటూ వెళ్ళిపోతున్నాడట అమ్మ మీదకి. ఏం చేస్తాం నాయన, ఆడు మీద అడిపోతున్నాడు, ఏం చేయలేకపోతున్నాడు అంటుంది. అంటే ఇప్పుడు వాడు సెల్ ఫోన్కి అడిక్ట్ అయిపోయి, గేమ్స్కి అడిక్ట్ అయిపోయి వద్దురా మానేయరా అంటే ఆ వచ్చిన బలాన్ని ఎవరి మీద ప్రయోగిస్తున్నాడు ఇప్పుడు? తల్లి మీద. యవ్వన కాలం మందు ఏమంటే ఇప్పుడు మాట చూసారా, యవ్వన కాలంలోకి వచ్చిన పిల్లలు దేవుడికి ఎలా కనపడుతున్నారట? ఎదిగిన మొక్క నాకు ఉపయోగపడతాడంటే ఇటు అమ్మను కొడతాడు వెళ్ళి. అమ్మను కొట్టే వీడు దేవుడికి ఉపయోగపడతాడా? మీరు చెప్పండి. నాన్న మీద తిరగబడుతున్న వీడు దేవుడికి ఉపయోగపడతాడా? ఇంకో తల్లి వచ్చిందండి కొద్దిసేపటికి, ఆడు పెద్దోడు. అయ్యా మా వాడి పరిస్థితి కూడా ఇదే అంటుంది. మీ వాడికి ఏమైందంటే సేమ్, ఆడు కూడా గేమ్స్ అట.
ఏమంటే నాకు రాత్రి అసలు మతిపోయింది ఒక విషయం. దయచేసి సంఘానికి వస్తున్న తల్లిదండ్రులు అందరికీ చెప్తున్నాను, మీ పిల్లలకి స్మార్ట్ ఫోన్లు ఇవ్వకండి. ఏవో గేమ్స్ వస్తున్నాయట, ఆ గేమ్లో పడిపోయేటట్టు వాడిని ఎవడు బయట తీసుకురాలేకపోతున్నాడట. ఇక అది ఆడలేకపోతే ఉండలేకపోతున్నాడట. మొన్నటి వరకునండి ఇవి ఏ గేమ్స్ అవి పబ్జి గేమ్లు అయ్యి వచ్చాయి కదా, అది అయిపోయింది ట్రెండ్. నాకు నిన్న తెలిసింది విషయం. ఇవేవో కొత్త గేమ్లట, ప్యాకట. ఒకప్పుడు ఊర్లో ప్యాకట్ ఆడేవారు కదండి, జోదం. అది ఇప్పుడు ఫోన్లోకి వచ్చిందట. ఫోన్లో ప్యాకెట్ ఆడుతున్నారట చిన్న చిన్న పిల్లలు. సో ఏంటండి అది, రమ్మీ అట గేమ్ పేరు. దానికి అడిక్ట్ అయిపోతున్నారట పిల్లలు. ప్యాకెట్కండి పిల్లలు. ఏమండి ఒకప్పుడు మీకు పూర్వం తెలియదు కాదు, ప్యాకెట్లో పడ్డవాడు ఏం చేసేవాడు చెప్పండి? వాడు కుటుంబం ఏమయ్యేది? సర్వనాశనం అయిపోయింది. ఇంట్లో ఉన్న వస్తువులు అమ్మేసేవాడు, ఏమంటే భార్య తాడు అమ్మేసేవాడు, పుస్తులు అమ్మేసేవాడు. ఆ ప్యాకెట్ పిచ్చిలో పడినోడికి ఎవడో కాపాడలేడు. ఇప్పుడు పిల్లల చేతిలో కూడా అదే ప్యాకెట్ వచ్చిందట, సెల్ ఫోన్లో వచ్చిందట ప్యాకెట్. మళ్ళా చెప్తున్నానండి, ఒక్కసారి దానికి గానాడు అలవాటు పడ్డాడా మీకు దొరకడిగా. రాత్రి అర్థమైంది ఆ సీన్ నాకు. ఇద్దరు తిరగబడిపోతున్నారటండి అమ్మనాన్నల మీద. అంటే వాడికి వచ్చిన యవ్వనం చూసారా, అమ్మనాన్నల మీద తిరగబడడానికి, ఈ పాపపు లోకంలో ఉన్న స్మార్ట్ ఫోన్లో ఉన్న గేమ్స్ ఆడడానికి వాడుతున్నాడు. దేవుడు చూడండి 12 వచనంలో ఎంత బాగా మాట్లాడుతున్నాడంటే, మా కుమారులు తమ యవ్వన కాలమందు ఎదిగిన మొక్కల వలె ఉన్నారు. ఆ తర్వాత చూడండి ఆ పదం ఏమంటున్నాడు, మా కుమార్తెలు నగరుకై చెక్కిన మూల కంబముల వలె ఉన్నారు. మా కుమార్తెలట, యవ్వన కాలంలోనికి వచ్చిన కుమార్తెలట నగరుకై చెక్కబడిన మూల కంబములు అన్నాడు. నగరం నిలబడాలి అంటే మూల స్తంభాలు ఉండాలి. ఆ నగరం నిలబడాలంటే అవే మెయిన్ పిల్లర్స్, మూల స్తంభాలు. ఇప్పుడు ఎదుగొచ్చిన కుమార్తెను అంటున్నాడు, జాగ్రత్తగా ఉన్నాడు. ఆడపిల్లలు యవ్వనంలోనికి వచ్చిన ఆడపిల్లలు తల్లిదండ్రులు. నేను చాలాసార్లు చెప్తానండి, ఆడపిల్లలు ఏమన్నా ఆ ఫంక్షన్ అవుతుంది అక్కడ కూర్చుంటారు అన్నప్పుడు నేను అందరితో ఒకటే మాట చెప్తానండి, ఆ బిడ్డకి మీరు ఇప్పుడు ఖచ్చితంగా అందించవలసిన దేవుడు వాక్యం. కూర్చుంటున్నప్పుడు పక్కనే బైబిల్ పెట్టండి. అక్కడ కూర్చొని బైబిల్ చదువుకోవాలా, బైబిలే చదువుకోవాలా, ప్రసంగాలే వినాలా. ఆడబిడ్డ ఎదిగొచ్చిన ఆడబిడ్డ ఒకటి గమనించాలి, నేను దేవునికై చెక్కబడుతున్న మూల కంబం. నేను ఒక పిల్లర్గా మారాలి సంఘానికి, నేను ఒక పిల్లర్గా మారాలి దేవుడి పనికి. దేవుడు నాకు కొడుకుకి ఎలాంటి హక్కులు అయితే ఇచ్చాడో, కుమార్తెగా నాకు అలాంటి హక్కులు ఇచ్చుకుంటూ వచ్చాడు బైబిల్ అంతా. నన్ను సమానంగా చూసుకుంటూ వచ్చాడు బైబిల్ అంతా. సో ఇప్పుడు నేను ఎవరిలోనికి వచ్చానంటే, నా ఎవరం దేవుడికి ఉపయోగపడాలి, నా బలం దేవుడికి ఉపయోగపడాలి, నా ఆలోచనలు దేవుడికి ఉపయోగపడాలి. నువ్వు ఏదైనా స్థితిలో గొప్పదానం అయ్యావంటే, యవ్వనంలోనికి వచ్చిన కుమార్తె ఆ స్థితి తిరిగి దేవుడి కొరకు ఉపయోగపడాలి. కుమారులు యవ్వన కాలంలోకి వచ్చిన కుమారుల గురించి ఎలాగ ఆసక్తి పెట్టుకున్నాడో, యవ్వన కాలంలోనికి వచ్చిన కుమార్తెల గురించి కూడా దేవుడు అదే మాట రాయిస్తున్నాడు. మా కుమార్తెలు, ఆ పదం చూడండి ఎంత బాగుందో, మా కుమార్తెలు నగరునకై చెక్కబడిన మూల కంబం. స్తంభం లేకపోతే ఇల్లు కూలిపోతుంది. కుటుంబానికి ఎదుగొచ్చిన కుమార్తె చక్కగా దేవుళ్ళో లేకపోతే ఆ కుటుంబం కూడా కూలిపోయే ప్రమాదం ఉంది. కనుక ఈక్వల్ బాధ్యతలు, కొడుకు కూతురు వాళ్ళెంతో నువ్వంతే అంటున్నాడు దేవుడు నాకు. కానీ ఆడపిల్లలు పెంచే విధానం అండి, చాలామంది క్రైస్తవ్యంలో లోపం ఇది. ఆడపిల్లలను పెంచే విధానం ఎలా ఉంటుందంటే, పురుషుడు అనగానే ఇటు మొత్తం మీద ఏదో సేవకుని చేయాలి, సేవకు పంపాలనుకుంటారు. స్త్రీలు అనగానే మైండ్లో ఏం ఫిక్స్ అయిపోతారు చెప్పండి? మంచి ఎక్కడైనా ఒక మంచి కుర్రాడిని చూసి, మంచి ఉద్యోగం చూసి ఈవిని ఇంటికి పంపించేసామంటే, అమ్మయ్య మేము ఇప్పుడు రిలాక్స్ అయిపోవచ్చు. ఇదేంటిది? మార్గం తప్పింది తెలుసా? మీ ఆలోచన తప్పు. మళ్ళీ చెప్తున్నాను, మీ ఆలోచన తప్పు. వివాహం చెయ్యండి, తప్పు కాదు. వివాహం చేసేటప్పుడు ఈ బిడ్డ కూడా సేవకి వెళ్తుందా? సేవకుడికే ఇస్తున్నామా? ఈ బిడ్డ వెళ్ళిన ఆ కుటుంబంలో కానీ ఆ వ్యక్తితో కానీ సేవలోనే తిరిగి ఉంటుందా? ఎందుకంటే కుమారులు ఎదిగిన మొక్కలైన ఎలాగైతే అన్నాడు, కుమార్తెలు కూడా నగరుకై చెక్కబడిన మూల స్తంభాలు అన్నాడు. అంత ఏమంటే పెద్ద పదాన్ని కుమార్తె కోసం ప్రయోగించినప్పుడు, ఎదిగొచ్చిన కుమార్తెల పట్ల తల్లిదండ్రుల ఆలోచనలు ఎలా ఉంటాయి? మంచి సంబంధం చూడాలి, ఎక్కువ కట్నం ఇవ్వాలి, చక్కగా వివాహం చేసి వాళ్ళ ఇంటికి పంపించాలి. అంతే, అయిపోయింది, నా తీరిపోయింది, నా భారం తీరిపోయింది అనుకున్నారు. కాదు, ఆ బిడ్డను నీకు ఇచ్చింది కూడా ఆ బిడ్డను దేవుడి కొరకు పెంచుతావనే. ఏమంటే నిజంగా బైబిల్లో 2 సందర్భాలు, టైం అయిపోయింది కదా, త్వరగా చెప్పి ముగిస్తాను. బైబిల్లో 2 సందర్భాలు మనకు కనబడతాయి. ఏంటి 2 సందర్భాలు అంటే,
ఇశ్రాయేలు సమాజం అంతా కూడా నడిపించడానికి దేవుడు మోషేని నియమించాడు. మీకు తెలియదు కాదు. మోషేని నియమించిన తర్వాత మోషేకు తోడుగా ఎవరినిచ్చాడు? అహరోన్ని ఇచ్చాడు. ఏమండి, అమ్రాము యొకెబెదు వీళ్ళిద్దరు పిల్లలు, వాళ్ళ తల్లిదండ్రులు, మోషే గారి తల్లిదండ్రులు. ఈ యొకెబెదు గురించి నేను చాలా పాఠాలు చెప్పాను స్త్రీల సమాజంలో, గంటలు గంటలు చెప్పాను, పాటలకని చెప్పాను ఆవిడ జీవితం. మరి ఆడియోలు ఉంటే వినండి. ఆవిడ జీవితం చాలా ఆదర్శం. ఈవిడ ఎంత గొప్ప ఆవిడంటే, మగబిడ్డను కంటే చంపేస్తాం అన్న పరిస్థితుల్లో కూడా బిడ్డను కన్నది. ఎవరిని కన్నది? మోషేను. దేవుడి మీద ఆనుకుని ధైర్యంతో ఇద్దరు బిడ్డల్ని కూడా, మోషేను అహరోను ఇద్దరిని కూడా దేనికి ఇచ్చిందో తెలుసండి? సేవకి ఇచ్చేసిందండి. మళ్ళీ చెప్తున్నాను, ఇద్దరు బిడ్డల్ని సేవకి ఇచ్చింది. వెరీ గుడ్. ఇప్పుడు మగబిడ్డలు అంటే సేవకి ఇచ్చింది. ఆడబిడ్డను తన దగ్గర పెట్టుకుందా? ఆడబిడ్డ ఎవరో తెలుసా? మిరియామును కూడా సేవలోనే పెట్టింది. ఆడపిల్లల్ని కన్న తల్లులు తండ్రులు యొకెబెదు ముందు కనుక నిలబడ్డారా, నేను నా బిడ్డని మగబిడ్డను ఎలాగైతే ఆలోచించానో సేవకుని చెయ్యాలి అని, సేవలో ఎలాగైతే పెట్టానో నా కూతుర్ని కూడా సేవలోనే పెట్టాను, మీరేంటి ఎలాగ ఆలోచించారని అందరి మీద నేరస్థాపన చేస్తుందండి ఆవిడ. ఆవిడ ఏం చేసింది తెలుసా? ఒకసారి మీరు హోషే గ్రంథం చూడండి, లేదా మేకా గ్రంథం చూద్దాం. మేకా గ్రంథం 6వ అధ్యాయము 4వ వచనం తీయండి బైబిల్లో. మేకా గ్రంథం 6వ అధ్యాయము 4వ వచనం. ఐగుప్తు దేశములో నుండి నేను మిమ్మును రప్పించి తిని, దాస్య గృహములో నుండి మిమ్మును విమోచించి తిని. ఏమండి, ఇది అండర్లైన్ చేయండి. ఇదిగో ఇశ్రాయేలు వారలారా, నా ప్రజలారా, మిమ్మును నడిపించుటకై మోషే, అహరోను, మిర్యాములను పంపించి తిని. చూసారా, ఎవరెవరిని పంపిందట సేవకి? మోషే వచ్చాడు, అహరోను వచ్చాడు, నెక్స్ట్ మిర్యాము ప్రవక్తి. బైబిల్లోనండి మొట్టమొదటి ప్రవక్తిని అని చెప్పాలి అంటే ఎవరి పేరు చెప్పాలి తెలుసా? మిర్యామే. మొట్టమొదటి ప్రవక్తిని ఇవిడ. అంటే కొడుకులు సేవలో ఉండాలని యొకెబెదు ఎలా ఆలోచించిందో, కూతుర్ను కూడా సేవకే ఇచ్చిందండి. దేవుడి పనిలోనే పెట్టిందండి. అన్నతమ్ములు వెనకాలే పంపించిందా, నువ్వు కూడా సేవ చేయాలమ్మా, నువ్వు కూడా సేవ చేయాలమ్మా, నువ్వు కూడా దేవుడికి ఉపయోగపడాలమ్మా. అంటే బిడ్డల కన్నా తల్లిదండ్రులు కొడుకు విషయంలో కాస్త కోస్త ఆలోచిస్తారు, వీడేదో సేవకుని చేయాలి, వీడేదో దేవుడికి ఇవ్వాలని. కూతురు దగ్గరకు వచ్చేసరికి అందరి ఆలోచనలు క్వైట్ డిఫరెంట్గా ఉంటాయండి. మంచి పెళ్లి చేయాలి, మంచి ఏమండి సంబంధం తెస్తే చాలు, అయిపోయింది, జస్ట్ వివాహం చేసామా అంతే, ఆవిడ సెటిల్ అయిందా, మంచి ఉద్యోగంలోనో మంచి ఆస్తిపరులతోనో మంచి కుటుంబంలోనో సెటిల్ అయిందా, అంతే, నా భారం అయిపోయింది అనుకుంటున్నారు. కాదండి, ఈ ఆలోచన ధోరణి మారాలి. స్త్రీలు సైతం రావాలి సేవలోనికి. ఆడపిల్లలను కూడా సేవకు నిలబెట్టాలి. ఆడపిల్లలను కూడా సేవ చేయించే స్థితికి తీసుకొని రావాలి. స్త్రీ పురుష భేదాలు దేవుడికి లేనప్పుడు మనుషులుగా మనకు ఉండకూడదు. మగోడైతే సేవకి, ఆడపిల్ల అయితే పెళ్ళికి. ఎవరు చెప్పారు ఇలాగా? ఎవరు ఆలోచించారు ఇలాగా? తప్పుడు ఆలోచనలు, దేవుడికి విరుద్ధమైన ఆలోచనలు ఇవి. పిల్లలను కూడా భక్తిలో పెంచాలి, పిల్లల్ని కూడా దేవుడిలో పెంచాలి, పిల్లల్ని దేవుడి జ్ఞానంలో పెంచాలి. పిల్లల బుర్రలో చిన్నప్పటి నుంచి పెట్టవలసింది మనం, ఆడపిల్ల బుర్రలో కూడా ఇదే పెట్టండి. చిన్నప్పటి నుంచి మనం పెట్టవలసింది, నువ్వు దేవుడికి ఉపయోగపడాలమ్మా, సువార్తకు ఉపయోగపడాలమ్మా, దేవుడి సేవకు ఉపయోగపడాలమ్మా. నీ జర్నీ, నీ జీవితాన్ని సేవ కోసం డిజైన్ చేసుకో. సేవకుడి దగ్గరికి వెళ్ళాలి, సేవకుడికి పిల్లల్ని కనాలి. నా గర్భం నుంచి వచ్చిన పిల్లల్ని కూడా సేవకుల్ని చేయాలి. ఈ థాట్ అనేది పిల్లల మనసులో పెట్టాలి. ఆడపిల్లల మనసులో బలంగా తల్లి తండ్రి ఈ మాటలు పెట్టాలి. ఎందుకంటే అది దేవుడి కోరిక. దేవుడు కోరుకుంటున్నాడు. ఎదిగొచ్చి నా బిడ్డలు, ఆడబిడ్డలు నగరుకై చెక్కబడిన మూలకంబాలు అన్నప్పుడు మనమేంటి ఏదో ఎవడో ఒకటి పెళ్లి చేసి అయిపోయింది, ఇదేంటి, ఇది తప్పు కదండి. ఇది దేవుడి కోరికకు, దేవుడి ఆలోచనకి క్వైట్ భిన్నం కదా ఇది. ఆడపిల్లలను కూడా దేవుడు సేవ కొరకు పెంచుతామని ఇచ్చాడు. సేవకురాళ్ళుగా చేస్తామని ఇచ్చాడు. ఏమంటే బైబిల్ చరిత్రలో సేవ చేసిన వాళ్ళు లేరండి? స్త్రీలు లేరా? దెబోరా మనకు కనబడుతుంది. ఎవరు చెప్పండి? ఆవిడ న్యాయాధిపతిగా పురుషులు న్యాయం తీరుస్తారు, నేను తీరుస్తానని కుర్చీలో కూర్చుంది ఆ రోజు. ప్రవక్తి, న్యాయాధిపతిని. ఏమండి ఇలాగ మనం బైబిల్లో చూస్తున్నప్పుడు అందరూ అన్ని రంగాలలోనూ చక్కగా స్త్రీలు వాడబడుతూ వచ్చినప్పుడు, ప్రవక్తులుగా ఉన్నప్పుడు, న్యాయాధిపతులుగా ఉన్నప్పుడు, చక్కగా దేవుడి కొరకు వాడబడిన సేవకురాళ్ళు కనపడతారు కదా. కొత్త నిబంధనలోకి వచ్చేసరికి కొత్త నిబంధనలో సేవకురాళ్ళు కనపడలేదండి మనకి. సేవకులతో పాటు సేవకురాళ్ళు కనపడ్డారా?
కనపడ్డారు. అంటే ప్రతి చోట పురుషుడు స్త్రీ నుండి, ఎదిగిన బిడ్డ నుండి ఇదే కోరుకుంటున్నప్పుడు నిజంగా ఒకటండి, ఒక్కరు ఆలోచన విధానం మారితే చాలండి, మిగతా వాళ్ళందరూ దాన్ని ఫాలో అవుతారు. ఒక్కరు ఆలోచన మారాలి. నా ఇద్దరు లేదా నా ముగ్గురు లేదా నా నలుగురు బిడ్డలు దేవుని సేవకే, మగపిల్లలైనా ఆడపిల్లలైనా ఇద్దరు సేవే ఫిక్స్ అవ్వండి. తండ్రి కానీ తల్లి కానీ ఎందుకు అవ్వరు? దేవుడు ఎందుకు తోడుగా రాడు? ఎందుకు ఆ కోరికను సఫలం చేయడు? ఎందుకు ఆ ఆలోచనని గొప్ప చేయడు? ఒకవేళ కుమార్తె కనుక సేవకురాలయ్యో, సేవకుడికి సాటైన సాకారయ్యో సేవలో కొనసాగింది అంటే ఆమె నుండి ఎన్ని తరాలు రక్షించబడతాయండి. ఎన్ని తరాలండి. ఎవడో మాట్లాడుతాను, మీరు ఎవరు బాధపడకండి. ఇంత వాక్యం తెలిసిన మనమే కూతుర్ని ఏదో పెళ్లి చేసి అలా సెటిల్ చేసేది చాలు అనుకున్నాం అనుకోండి. ఇప్పుడు ఆమెకు ఆడపిల్లడు పుట్టారనుకోండి నీలాగా ఇద్దరు, అప్పుడు ఆడపిల్ల ఏం ఆలోచించాలి చెప్పండి? తెలుగు ఆలోచిద్దాం. ఆడపిల్ల ఏం ఆలోచిస్తుంది? మా నాన్న ఇలా చేశారంటే నేను కూడా ఇప్పుడు ఏం చేయాలి? నా కూతురికి శుభ్రంగా ఏదో చదువు చెప్పించారో వీళ్ళకి ఎవరో ఒకరికి పెళ్లి చేసి అయిపోయిందిరా బాబు. ఈ బేజం నాటింది ఎవరు? ఆడపిల్లో నాటింది ఎవరు? తల్లిదండ్రులుగా మనమే. అదే అంటున్నాను, మనం ఒక మంచి నిర్ణయం తీసుకుంటే దేవుడికి కొన్ని తరాలు బాగుంటాయి. కుమార్తె బుర్రలో పెట్టండి సేవ సేవ సేవ, ఇది పెట్టండి కుమార్తె బుర్రలో, అలాగ అదే ఆలోచనలతో పెరిగింది అనుకోండి, తన గర్భం నుంచి వచ్చిన పిల్లల్ని కూడా ఏం చేస్తుంది? సేవ. రాత్రండి ఒక 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 పెద్ద ఆవిడ మాకు భోజనం వడ్డిస్తుంది. భోజనం వడ్డిస్తున్నప్పుడు పరిచయం చేసుకుంటుంది. నేను ఈ మీటింగ్ పెట్టిన వాళ్ళకి రిలేటివ్ అవుతానండి అని చెప్పింది. మంచిదమ్మా, అంత కుశలమైన క్షేమమైన, ఎంతమంది పిల్లలు అని అడిగాను. ముగ్గురు పిల్లలండి. వెరీ గుడ్ అమ్మ. పిల్లలు బాగున్నారా? పిల్లలు బాగున్నారు. ఆడపిల్ల ఎంతమంది? నేను ఇది అడుగుతాను. ఆడపిల్ల ఎంతమంది? ఇద్దరు. మగ పిల్లడు ఒకడు. మగ పిల్లడు చిన్నోడండి, ఇద్దరు ఆడపిల్లలు పెద్దోళ్ళు. ఆ పెళ్ళిళ్ళు అయిపోయినాయి అమ్మా? అయిపోయినాయి. ఎక్కడ చేశారు పెళ్ళి అంటే జహీరాబాద్ చేసిందట. ఆవిడ ఊరు ఎక్కడ తెలుసండి? పశ్చిమ గోదావరి ఎక్కడో, పెనుగొండ అవతల. నేను షాక్ అయిపోయాను. ఏంటి మా తెలంగాణకు వచ్చారేంటి మీరు? ఇంత దూరం ఎవరు కదా ఆడపిల్లల్ని అంటే ఆవిడ అంటుంది, ఆయన సేవకుడని అక్కడ ఇచ్చాను ఆయన అంటుంది. నాకు అస్సలండి రాత్రి వార్త అయిన తర్వాత హ్యాట్స్ అవ్వమని కారణం అంతే. నేను దగ్గర దూరం చూడలేదండి. అతను సేవ చేస్తున్నాడు, అక్కడ చర్చి నడిపిస్తున్నాడు కనుక సేవకుడికి ఇవ్వాలి నా బిడ్డనని చెప్పి ఇచ్చేసానండి. సేవలో ఉందండి నా కూతురు అంటుంది. ఎంత గర్వంగా చెప్పుకుంటుంది తెలుసండి. ఆవిడ మొహంలో ప్రౌడ్ చూస్తేనండి, ఇది కదా ఆడపిల్లలకి అన్న వాళ్ళ జీవితం అని, నా కూతురు సేవలో ఉందండి అంటుంది. ఎలాగుంది అది చెప్పుకోవడానికి? మనకే ఎంత బాగుంటుంది, దేవుడికి ఎలా ఉంటుందండి? రెండో కూతురు ఎవరంటే, రెండో కూతురు ఎక్కడ చేశారండి? ఎక్కడో ప్రకాశం దగ్గర చేసిందట. అతను సేవకుడేనట. నేను పాస్టర్లకి తప్ప ఇంకెవరికి నా ఆడపిల్లల్ని పెళ్లి చేయనండి అంటుంది ఆవిడ. నాకు రాత్రి షాక్ అయిపోయి రాత్రి అంతా ఇదే ఆలోచించుకుంటూ వస్తున్నాను. రేపు టైటిల్ ఇదే కదా, దేవుడు కుమార్తెలను ఎందుకు ఇస్తాడంటే ఇలా సేవకులకి ఇచ్చి పెళ్లి చేయడానికి, సేవ చేయడానికి. ఇంతే భలే చెప్పించావు దేవా ఈవిడితో అనుకున్నాను ప్రసంగం. ఆవిడ చెప్పింది ఆలోచించుకుంటూ వచ్చాను రాత్రి అంతా కారులో కూర్చుని. ఇద్దరు పిల్లల్ని ఇద్దరు సేవకులకి ఇచ్చాను. నా ఇద్దరు బిడ్డలు సేవకురాళ్ళు ఇప్పుడు సేవ చేస్తున్నారు, సేవలో ఉన్నారు. హ్యాపీ అండి. నేను వాళ్ళ సేవ బాగుండాలని ప్రార్థన చేయండి అంటుంది. ఎంత హ్యాపీగా ఉంది తెలుసండి. ఆవిడ మొహం ఎంత బాగుంది తెలుసండి. ఆవిడ మొహంలో కాంతి ఎంత బాగుంది తెలుసా? నా పిల్లల్ని సేవకి ఇచ్చేసాను, నా బిడ్డలు సేవలో ఉన్నారు. మిరియాము, మోషే సేవకి ఇచ్చేసాను. తర్వాత నెక్స్ట్ అహరోను సేవకి ఇచ్చాను. ఆడపిల్ల కదా అని పెళ్లి చేసి పంపలేదు. మిరియామును దేనికి ఇచ్చాను? సేవకి ఇచ్చాను. ఎలాగుంది ఆ కుటుంబం ఎలా ఉంది చెప్పుకోవడానికి. ఇప్పుడు ఇంకొక ఆయన చూపిస్తాను. అసలు ఈయన గురించి ఆలోచన మతిపోయింది నాకు. ఫిలిప్పు తెలుసు కదా, స్టెఫను, ఫిలిప్పు వీళ్ళందరూ ఎవరు? ఆ 7 ఆ రోజు అపోస్తులు అభిషేకించారు కదా సేవ కోసం. అందులో ఫిలిప్పు ఉన్నాడు కదండి. ఆ ఫిలిప్పు కండి ఆడపిల్లలే, మగపిల్లలు లేరు. అపోస్తుల కార్యాలు తీయండి, చివరి ముగించుకుందాం. అపోస్తుల కార్యాలు 21వ అధ్యాయము 8వ వచనం చూడండి. అపోస్తుల కార్యాలు 21వ అధ్యాయం ఏమండి 8వ వచనం. మరునాడు మేము బయలుదేరి కైసరియకు వచ్చి 7 ఒకడును సువార్తికుడునైనా ఫిలిప్పు ఎంట ప్రవేశించి, చూసారండి, ప్రయాణాలు చేసుకుంటూ సువార్తల్లో చక్కగా తిరుక్కుని ఎవరింటికి వచ్చారంటే ఇప్పుడు ఫిలిప్ ఇంటికి వచ్చారండి. వెరీ గుడ్. ఫిలిప్ ఇంటికి వచ్చి మీ కన్యకలుగా ఉన్న 4 కుమార్తెలు అతనికి ఉండిరి, వారు ప్రవచించువారు. అది చూసారు ఎలాగుందో. ఎంతమంది పిల్లలట ఆయనకి? 4 కూతుర్లట. 4 ఏం చేస్తున్నారట? 4 ప్రవచనాలు చెప్తున్నారంటే
నలుగురు వాక్యోపదేశకులట, బోధ చేస్తున్నారట. ఎంత బాగుంది. ఏమండి, పోనీ ఒక పిల్లని సేవకిస్తానండి, ఒక పిల్లని అమెరికా పంపుతానండి, ఒక పిల్లని బీటెక్ అండి, ఒక పెక్క ఎంటెక్ అండి అన్నాడేటి పిలుపు గారు. నలుగురు కూతుర్లు పుడితే నలుగురు కూతుర్లు ఏం చేస్తారట? ప్రవక్త, సేవ, ప్రవక్తిని, బోధకులు సేవ చేస్తున్నారు, బోధకులుగా మారిపోరండి. ఏమన్నా నాకు నిజంగా ఆయన చూస్తే అనిపించదు, నలుగురు కూతుర్లే, నా వంశోద్ధారకుడు లేడు అని అనుకుంటున్నాడు ఈయన. ఇప్పుడు మాట చెప్పనా, తండ్రి వంశాన్ని కరెక్ట్గా వీళ్ళు ఇప్పుడు నిలబెడుతున్నారా నిలబెట్టలేదు? మీరు చెప్పండి. తండ్రి ఏం చేశాడు చెప్పండి? సువార్థికుడు. కూతుర్లు ఏం చేస్తున్నారు? వాక్యాన్ని బోధిస్తున్నారు. సరిపోయిందా? ఇది కదండి వంశాన్ని నిలబెట్టడం అంటే, ఇది కదా నిలబెట్టడం అంటే, ఇది కదా ఆలోచన అంటే, ఇది కదా కుమార్తెలను ఇలా చేయాలని కదా ఏమంటే చేతుల్లో పెట్టాడు. మంచి బిడ్డల్ని మన చేతుల్లో పెట్టాడు. దేవుని పిల్లరా, కనుక మీరు బైబిల్లో ఇంకా చెప్పమంటే ఇంకా చాలా మంది జీవితాలు చెప్తాను, టైం అయిపోయింది. ఇంకొక ఆయన జ్ఞాపకం చేసి వదిలేస్తాను. కూతురు అంటే అలా ఉండాలి. యెఫ్తా కూతురు జ్ఞాపకం చేసుకునంటే నిజంగా దేవుడి కోసం న్యాయాధిపతిగా ఉండి యుద్ధంలోకి అమోనీయులు గెలిచేశాడు. ఆ రోజు గెలిచేసినప్పుడు ఆ యుద్ధానికి వెళ్ళక మునుపు ఒక మొక్కుబడి మొక్కుకున్నాడు. ఏమని? నేను యుద్ధంలో కనుక గెలిస్తే తండ్రి, నా ఇంటి నుండి ఏదైతే ముందెదురు వస్తుందో దాన్ని నీకు దహన బలిగా కానీ అర్పణగా కానీ ఇచ్చేస్తాను అని మొక్కుకున్నాడు యెఫ్తా. తండ్రి మొక్కుకున్నాడు. తండ్రి యుద్ధానికి వెళ్ళిపోయాడు, గెలిచేశాడు. గెలిచేసిన తర్వాత తండ్రి యుద్ధంలో నుంచి వస్తుంటే ఈవిడ పాపం ఆనందం పట్టలేక ముందు పరిగెట్టు కూడా వచ్చింది. ఎవరు? యెఫ్తా కుమార్తె. ఎంతమంది చెప్పండి యెఫ్తాకి పిల్లలు? కొడుకు లేడు. బాగా నోట్ చేసుకోవాలా, కొడుకులు లేరు. ఒకే ఒక కూతురు అండి, ఒకే ఒక కూతురు ఎదురొచ్చింది. దేవుడికి ఏమని మాట ఇచ్చేశాడు ముందే? ఎవరైతే నాకు ఎదురుగా వస్తారో వాళ్ళు నీకు ఇచ్చేస్తాను, బలిచ్చేస్తాను అని మాట ఇచ్చేశాడు. ఇప్పుడు ఎదురుగా ఎవరు వచ్చారు? కూతురు వచ్చింది. పోనీ ఈవిడిని ఇచ్చేస్తే ఇంకో కూతురు ఉందా? ఇంకో కొడుకున్నాడా? అసలు ఎవరు లేరండి, ఒక్క కూతురే. ఎవడు నిజంగా అడుగుతున్నాను, ఆ ప్లేస్లో మనం ఉంటే ప్లేట్ మారుస్తామో లేదో మీరు చెప్పండి. ఖచ్చితంగా ప్లేట్ తిప్పేస్తాం. ఏమైనా తెలుసా? ఏదో అప్పుడు కొంచెం అలాగా అనేసాను తండ్రి, ఆయాసంలో కొంచెం సర్దుకోండి, ఒక్క కూతురే ఇవ్వలేనండి. తిప్పాడు ఆ యెఫ్తా ఇలాగా. ఇక్కడ యెఫ్తా గొప్పడు కాదు, యెఫ్తా కూతురు గొప్పది అంటాను నేను. ఎందుకు గొప్పది అంటాను తెలుసా? ఏమంటే ఈరోజు పిల్లలు అమ్మ నువ్వే చెప్తే అదే, నాన్న నువ్వే చెప్తే అదే అంటారా? ఏమండి ఈరోజు కళ్ళల్లో నుంచి కన్నీళ్లు రప్పిస్తున్నారు తల్లిదండ్రులకి కూతుర్లు. వాళ్ళు తీసుకునే తప్పుడు నిర్ణయాలు, వాళ్ళు చేసే తప్పుడు పనులు, వాళ్ళు తీసుకునే తప్పుడు ఆలోచనలు, ఏమంటే కంటి మీద కునుకు లేకుండా జరుగుతుంది ఈరోజు తల్లిదండ్రులకి. ఏడుపోయినండి కొంతమంది ఆడపిల్లలకి అన్న జీవితాలు అయితే ఏడుపండి. వాళ్ళు అసలు సమాజంలోకి రాలేకపోతున్నారు, తలెత్తుకోలేకపోతున్నారు. వాళ్ళు చేసే చేష్టలు, వాళ్ళ ఆలోచనలు ఎంత దారుణంగా తయారయ్యారంటే ఆడపిల్లలు అంత దారుణంగా తయారయ్యారు. అసలు ఒక మర్యాద, క్రమము, పద్ధతి ఏమండి కన్న తల్లిదండ్రులు కదా, వాళ్ళకి లోబడాలి, వాళ్ళు చెప్పింది వినాలి. యెఫ్తా కూతురు అండి భూమి మీద ఉన్న ప్రతి కూతురికి గుణపాఠం అండి ఆవిడ. ఎవడు నిజంగా ఆ కూతురు అలా ఎదురొచ్చేసరికి ఎక్కుబడి ఏడ్చేస్తున్నాడు. ఎవరు? యెఫ్తా. ఎందుకు డాడీ ఏడుస్తున్నావు అంటే, అమ్మ నువ్వెందుకు వచ్చావమ్మా ఎదురు? నేను మొక్కుకున్నాను. ఇంట్లో నుంచి ఏది ముందు ఎదురొస్తే నేను దేవుడికి బలిచ్చేస్తానని మొక్కుకున్నానమ్మా అంటే, ఆ కూతురు అంటదండి ఒక డైలాగ్, అసలు ప్రాణం నీరైపోయిందండి. నువ్వు దేవుడికి మాట ఇచ్చావా డాడీ? బాగా వినండి. నువ్వు దేవుడికి మాట ఇచ్చావా డాడీ? అవునమ్మా మాట ఇచ్చాను. నీ మాట పోకూడదు డాడీ, నేను చావనైనా చస్తాను కానీ దేవుడి ముందు నీ తల దిగనేమో అన్నదే. చదువుతారా మాట? నిజంగా ఎంత మంచి మాట అంటేనండి అది. 11వ అధ్యాయానికి రండి. న్యాయాధిపతుల గ్రంథం 11వ అధ్యాయానికి రండి. 34 నుంచి చదువుతారు ఒకసారి. 34 న్యాయాధిపతుల గ్రంథం 11వ అధ్యాయం 34 నుంచి. యెఫ్తా అతని కుమార్తె నాట్యముతో అతన్ని ఎదుర్కొనను. ఇది అండర్లైన్ చేయండి. ఆమె గాక అతనికి మగ సంతానమైన గాని ఆడ సంతానమే గాని లేదు, కాబట్టి అతడు ఆమెను చూచి తన బట్టలు చింపుకొని, అయ్యో నా కుమారి, నీవు నన్ను బహుగా కురంగా చేసేవి, నువ్వెందుకు వచ్చావమ్మా? చూసి నువ్వు నన్ను తల్లడింప చేయవారిలో చూసారు ఈ మాట, నేను యెహోవాకు మాట ఇచ్చినాను గనుక వెనుతీయలేను. ఇది అండర్లైన్ చేయండి. తల్లిదండ్రుల నిర్ణయాలు ఎలా ఉండాలి పిల్లల పట్ల. ఇక్కడ తల్లిదండ్రుల లోపం కూడా ఉందండి.
నేను దేవుడి కోసం నిన్ను పెంచుతానని మాట ఇచ్చాను, నోర్మోయ్ అంటే వినాలి. తల్లిదండ్రుల్లోనూ అంత కమిట్మెంట్ ఉండదు. అమ్మ నిర్ణయించుకుంది కదా, నాన్న నిర్ణయించుకున్నాడు కదా, మనం లోబడాలని ఈరోజు పిల్లల్లోనూ లోపం రెండు సైడ్లో ఉందండి. నేను డిసైడ్ అయిపోయినా అమ్మ నువ్వు సేవలో ఉండాలని, నువ్వు ఇలాంటి ఆలోచనలు నాకేం చెప్పకో అన్నదనుకోండి, తల్లి నోరు మూసుకుని నిందా ఆ భయం అన్న పెడతారండి. కనీసం ఇన్ని వాక్యాలు వింటున్నావు కదా, ఇన్ని సంవత్సరాల నుంచి గుడికి వెళ్తున్నాం కదా, మనం దేవుడి కోసం బ్రతకాలని ఎన్నో మాటలు విన్నాం కదా, ఈ తప్పుడు ఆలోచనలు ఏంటి, నువ్వు తీసుకో ఇవి, నేను డిసైడ్ అయిపోయానని ఏ తల్లి అయినా తెగేసి కూతురు మొహం ముందు కానీ కొడుకు మొహం ముందు కానీ మీరు దేవుడి కోసం బ్రతకాలి, నువ్వేమి నా దగ్గర చెప్పకు అంటదండి. ఏ తల్లి అయినా అంటదా? వాళ్ళు ఇలాగ బుజ్జగించి ఒళ్ళో కూర్చోబెట్టుకుని, అవునమ్మా నువ్వు అలాగ ఆలోచిస్తున్నావమ్మా, సరేనమ్మా, ఇంకెందుకంటే అయ్యి ముదిరిపోయిన బెండకాయలు అయిపోయినాయి బయట తిరిగి తెగే చెప్పాడు. మళ్ళీ చెప్తున్నాను, యెఫ్తా తెగే చెప్పాడు, నేను మాటిచ్చాను నేను బలిస్తానని, దాన్ని నేను వెనక తీయలేను అన్నాడు. కూతురు ఎంత మంచి, ఏమండి ఆ మాట మీద నేను నిలబడిపోతానని తండ్రి అంటే, కూతురు అంటుంది నెక్స్ట్ ఆమె, నా తండ్రి యెహోవాకు మాట ఇచ్చి ఉంటివా, నీ నోట నుండి బయలుదేరిన మాట చొప్పున. బా ఎంత మంచి కూతురండి. నీ నోట నుండి ఏ మాట అయితే బయలుదేరిందో దేవుడికి, ఆ మాట చొప్పున నా జీవితానికి చేయి డాడీ. ఓకే డాడీ, నువ్వు మాట ఇచ్చేసావు కదా దేవుడికి, దేవుడి దగ్గర మనం మాట పోకూడదు కదా డాడీ. ఎంత మంచి కుమార్తె, ఎంత మంచి తండ్రి, నేను మాట ఇచ్చాను వెనక్కి తీయలేను ఆయన, నువ్వు మాట ఇస్తే అదే జరగాలని ఈవిడ. చూసారండి, కూతురండి, మంచి కూతురండి, బైబిల్లో మంచి కూతురండి. నీ ఇష్టమే నెరవేరాలి డాడీ, నువ్వు దేవుడికి ఇచ్చిన మాట నిలబడాలి డాడీ. కుమార్తెల జీవితాన్ని ఇలా తిప్పాలి ప్రతి తల్లి, ప్రతి తండ్రి. ఆయనలో ఎంత భక్తి చూసుంటే, ఆయనలో దేవుడి కొరకు ఎంత కమిట్మెంట్ చూసుంటే, నీ మాటే జరగాలని నాన్న మాటకు తోడుగా వచ్చింది. చెప్పండి, మనలో భక్తి లేకపోతే పిల్లలు భయపడరండి మనకి. మళ్ళీ చెప్తున్నానే, మనలో భక్తి లేకపోతే పిల్లలు మనకి భయపడరు. చాలామంది చెప్తారు, మా వాడు నా మాట వింటలేదంటే నీలోనే ఉందేదో తప్పు, నీలోనే ఉందేదో లోపం, నువ్వు సరిగా ఉండు దేవుళ్ళో, వాడు ఉండాలి అని గద్దించు. చేస్తున్నవాడు చెప్పడానికి అర్హుడు. మన భక్తిగా ఉంటున్నాం అనుకోండి, పిల్లల్ని కూడా ఏం చేస్తాం, నోర్మై చెయ్యి. మనం ఏదో తప్పుడు పని చేస్తూ నోర్మై చెయ్యరా అంటాడు, ఏమంటాడు చెప్పండి? పైకి అండగా లోపల ఏమనుకుంటాడు? చాలులే మీరు చెప్తారు కానీ బతకరు, మమ్మల్ని చెప్తారు, మమ్మల్ని ఆటలాడుకొని ఎవరు అంటాడు. నేను ఆటాడుకోవట్లేదు కదరా, నేనేమి తప్పుడు పని చేయట్లేదు కదా, నేను చూడరా నాకున్న టైంను బైబిల్ కోసం ఎలా వాడుకుంటున్నాను, నువ్వేంటి ఇలా పిచ్చి పనులు చేస్తున్నావు. తిట్టడానికి అర్హత వస్తుంది మనకి, గద్దించడానికి ఒక అర్హత వస్తుంది. మనమే పడుతూ లేస్తూ దేవుళ్ళు ఉంటే ఇంక పిల్లల్ని ఏం గద్దిస్తాం, వాళ్ళు ఏం చెప్తే వాళ్ళకే మనం జో కొడతాం, లాలి కొడతాం. ఇక కనుక మళ్ళీ చెప్తున్నాను, కుమార్తెలు కూడా దేవుడి కొరకు ఒక మూల స్తంభంగా, దేవుడికి ఒక సేవకురాలుగా, దేవుడి కొరకు ఉపయోగపడే మంచి బిడ్డగా, దేవుడి కోసం సేవకుడికి సహకారంగా ఉండే బిడ్డగా, దేవుడి కొరకు ఒక మంచి బిడ్డలను కనే ఒక మంచి మాతృమూర్తిగా మారాలి అని ఎన్నో ఆలోచనలు పెట్టుకుని కుమార్తెలను దేవుడు ఇస్తున్నాడు. కుమార్తెలు దేవుడు ఎందుకు ఇస్తున్నాడంటే ఆయనకు ఉపయోగపడాలి, ఆయనకు ఉపయోగపడేటట్టుగా పెంచుతామనే ఇస్తున్నాడు. కనుక దయచేసి తల్లిదండ్రులు, ఆడపిల్లల కన్నా తల్లిదండ్రుల ఆలోచనలు మార్చుకోండి. నా ఆడబిడ్డలు కూడా ఎవరికి ఉపయోగపడాలి? దేవునికి ఉపయోగపడాలి. ప్రార్థన చేసుకుందాం.